ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ రకంగా స్పందించిండు, ఏ రకంగా నిజామాబాద్ పార్లమెంట్ని ఏ రకంగా ప్రపంచం దృష్టిలో తీసుకెళ్లిండు, ఈ ప్రాంత రైతుల ఆకాంక్షల్ని ఏ విధంగా నెరవేర్చిండో మనందరం చూసినాం. పసుపు బోర్డు అనేక సంవత్సరాలుగా గత 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ధైర్యంతో నేను పసుపు బోర్డు తెస్తాను, లేకుంటే మళ్ళీ మీ ముందుకు రానని చెప్పి మాటిచ్చి దానికి అనుగుణంగానే నరేంద్ర మోదీ గారిని మెప్పించి ఒప్పించి కష్టపడి అనేక సంవత్సరాల రైతుల కళని నెరవేర్చినటువంటి సందర్భం మనందరం చూసినాం. అదేవిధంగా నిన్ననే అమిత్ షా గారు వచ్చి నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే పెడతామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రకంగా పసుపు బోర్డు బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తీసుకురావడం, రాష్ట్రపతి గెజిట్ అయిపోయింది, బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్లో పెడతామని చెప్పిండ్రు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ కేంద్రం ద్వారా ఈ పార్లమెంటుకు ఈ జిల్లాకు వచ్చేటటువంటి నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఈ జిల్లాకు ఎంపీగా ఎన్నికైన తర్వాత పసుపు బోర్డుతో పాటు 2 కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థుల కోసం, అదేవిధంగా నేషనల్ హైవేసు, రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా రైల్వే లైన్స్ పైన ఓవర్ బ్రిడ్జిలు గత 60-70 సంవత్సరాల మన నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటి ఉండే, అది నిజామాబాద్ బస్ స్టాండ్ వెనుక నుంచి గంజ్కు పోయేటటువంటిది ఒకటి మాత్రమే కట్టిండ్రు. కానీ వారు వచ్చిన తర్వాత 6 రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ చేయించిండు. 6లో మన గోవింద్పేట పూర్తయిపోయింది, ఊరు మామిడిపల్లి కూడా ఈ వచ్చే నెలలో పూర్తయిపోతుంది. అడవి మామిడిపల్లి కూడా ఎందుకు పెండింగ్ అయిందనేటువంటి విషయాన్ని వారు ఇప్పుడు స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా దాంతోపాటు నిజామాబాద్లో నిజామాబాద్ ప్రజలు చిరకాల వచ్చి హైదరాబాద్ పోతుంటే మాధవనగర్ దగ్గర రెగ్యులర్గా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండే, దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 50% ఉంటే అప్పుడు ప్రభుత్వం వెనుక వస్తే కూడా మళ్ళీ 100% నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే దాన్ని కూడా తీసుకొచ్చి అది కూడా పూర్తి చేసే దశలో ఉంది. అదేవిధంగా మన బైపాస్ నుంచి వెళ్తుంటే బోధన వెళ్తూ ఉంటే అర్సాపల్లి దగ్గర అనేకమైనటువంటి అడ్డంకులు ఉండే, దానికి కూడా 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి దానికి కూడా ముహూర్తం చేయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కేంద్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైన పనున్నా ఆ పనులు చేయడం, అదేవిధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం. దాంట్లో భాగంగా మన అంకాపూర్లో రోడ్ యాక్సిడెంట్లో మరణించినటువంటి మన పద్మశాలి సంతోష్ వాళ్ళ తమ్ముడు కూడా రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి 1,50,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని సొంత నిధులు 1,50,000 ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మన కార్యకర్తలు ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటే అట్లా మన అంకాపూర్లో మీ సేవరాజుకు కానీ ఇంకా చాలా మందికి గృహప్రవేశం 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా మన కార్యకర్త బూత్ కమిటీ మెంబర్లు ఉన్నటువంటి కార్యకర్త హాస్పిటలైజేషన్ అయితే కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. వ్యక్తిగత సాయం ప్రభుత్వం ద్వారా కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, వ్యక్తిగతంగా సాయం చేయడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా సాయం చేయడం జరిగింది. కాబట్టి వారి పదవి కాలంలో ఏం చేసినారు, నేను దాదాపు నాకు రాజకీయంగా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి మందిని పార్లమెంట్ సభ్యులుగా చూసినాం. ఇక్కడ ఎక్కువ సందర్భంలో అందుబాటులో ఉండి ఈ జిల్లా సమస్యల మీద పోరాటం చేసి ఈ జిల్లా గురించి ఆలోచించి ఈ జిల్లా వాణిని పార్లమెంట్ లో వినిపించి ఈ నిజామాబాద్ జిల్లా పేరు ఎప్పుడు కూడా అరవింద్ ఎందుకు వస్తుందంటే వారు వాయిస్ వినిపిస్తారు కాబట్టి వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారి అధికారంలోకి వస్తారు, మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించుకుంటే ఒకసారి ఎంపీగా సమర్థవంతంగా పనిచేసిండు, రెండోసారి గెలిపిస్తే నిన్న అమిత్ షా గారు చెప్పారు స్పష్టంగా అరవింద్ మంచి భవిష్యత్తు ఉన్నది, అరవింద్ పెద్దోని చేసే బాధ్యత మాదని కూడా చెప్పిండు మన కొరట్లో వచ్చినప్పుడు కూడా. కాబట్టి ఈసారి గెలిపిస్తే కేంద్ర మంత్రి కూడా అవుతాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఎంపీ గారికి అండగా ఉండి మన గ్రామం తరఫున గతంలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో
732 ఓట్ల మెజార్టీ ఇచ్చిన మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఎంపీగా గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి 750 కాదు, దానికి రెండింతలు మెజార్టీ ఇచ్చి మళ్ళీ రెండోసారి అరవింద్ గారిని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారికి మీ అందరి మద్దతుని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. జనరల్ గా స్పీచ్లు ఏం లేదు, కొంత నేను వివరంగా చెప్పినాను అంతే. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే విషయం మీరు ప్రజల నుంచే, మన గ్రామస్తుల నుంచే మనము వచ్చి జనరల్ గా స్పీచ్ ఇచ్చుకోవడం కాకుండా ఒకసారి గ్రామస్తులందరితో కూర్చుని మాట్లాడదాం. మనం చేసింది ఏందో చెప్తాం, మనం చేయాల్సినది ఏందో చెప్తాం, వాళ్ళకి కావాల్సింది ఏందో వాళ్ళని అడగడేయండి అనే విషయం ఒకసారి మాట్లాడింది. కాబట్టి వారు దానికోసం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గ్రామస్తులు ఎవరైనా సరే మీరు పాజిటివ్ దృక్పథంతో ఏదైనా ఉంటే అడగచ్చు. లైవ్ అన్న రాకేష్ రోడ్డు డివైడర్ కావాలా, ఎందుకంటే బాగా వెహికల్స్ స్పీడ్ అవుతుంది, వాహనాలు ఎక్కువైపోయినాయి, రద్దు ఎక్కువైపోయింది. రోడ్ డివైడింగ్ అయితే ఏం కావాలని మనవి. అరువుల రోడ్ కూడా కొంచెం డబుల్ రోడ్ కావాలా, అది సింగిల్ రోడ్ ఉంది, డబుల్ రోడ్ అయితే చాలా బాగుంటుంది. నాకు ప్లాట్ఫారం కాదు సార్, ప్లాట్ఫారం లేదు, రోడ్ల మీద పోస్తే అన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి. వారికి కానీ పుల్లకు కానీ ప్లాట్ఫారాలు కొంచెం పెద్ద వేపిస్తే మా ఊరి తరఫు నుంచి అందరికీ విలేజ్ ల్యాండ్ ఉంది మాకు, మేము ఇప్పిస్తాం సార్. కెనాల్ సైడ్ నుంచి ల్యాండ్ ఉంది సార్, ప్లాట్ఫారాలు కానీ హలో, జై శ్రీరామ్. అందరు బాగున్నారా అని? రాకేష్ అని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆర్మూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంకాపూర్ అయిపోయింది. అన్న, ఇది మార్కెట్ యార్డ్ ఉంటుంది కదా, మార్కెట్ యార్డ్ల సౌలతులు సున్నా. మన మార్కెట్ యార్డు తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ యార్డు. ప్రతి సంవత్సరం 20 నుంచి 22 కోట్ల ఆమ్దాని ఉంటుంది. పసుపుతోటే 16 నుంచి 18 కోట్ల ఆమ్దాని ఉంటుంది పసుపుతోటి. ఆ పైసలతోటి మన మార్కెట్ యార్డు డెవలప్మెంట్ సున్నా. అవన్నీ తీసుకొని పోతారు వేరే దగ్గరికి, ఎక్కడికో, ఏ భగీరథలను, ఏ కాళేశ్వరంలోనో, అంతకుముందున్న కాంగ్రెస్ వాడు వాళ్ళ పెద్ద ప్రాజెక్టు దేనికో తీసుకుపోయి మన మార్కెట్ యార్డుని ఎప్పుడైనా డెవలప్ చేయలేదు. నీకు వేయలే, నేను ఇంకా గ్రూప్లో వేయాలి, గ్రూప్లో వేసేసిన, నీకు వేయలే. కామెంట్లో కొడతారు మనల్ని.
కుర్చీలు లేకుంటే కొంచెం ఇక్కడ వేసుకోవచ్చు. ఇటు సైడ్ వేసుకోండి కుర్చీలు ఉంటే కూడా. కొంచెం మీరు కూర్చోనా అటు వెనక సైడ్ కుర్చీలు ఉన్నాయట, ఇటు వేసుకోండి. రమ్మా ఇటు కుర్చీలు అయిపోయింది, ఇంక కొందరు కూర్చుంటారు కాబట్టి ఇబ్బంది ఏముండదు. ఎందుకు నిలబడడం, కుర్చీలు వేసుకోండి. ఆ కుర్చీలు అయిపోయింది, తీసుకొచ్చి వేయండి. అటు ఎన్ని ఉంటుంది ఇక్కడ మూట వేయండి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గత 4 రోజులుగా పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయిన తర్వాత విస్తృతంగా అన్ని మండలాలు గ్రామాలు పర్యటిస్తూ నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి మీటింగ్ పూర్తి చేసుకుని ఈరోజు అంకాపూర్ గ్రామానికి వచ్చినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి గ్రామస్తులందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు మన గ్రామ వాస్తవ్యులు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాలు తన పదవీ కాలంలో అందరికీ అందుబాటులో ఉంటూ అనేక విషయాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ రకంగా స్పందించిండు, ఏ రకంగా నిజామాబాద్ పార్లమెంట్ని ఏ రకంగా ప్రపంచం దృష్టిలో తీసుకెళ్లిండు, ఈ ప్రాంత రైతుల ఆకాంక్షల్ని ఏ విధంగా నెరవేర్చిండో మనందరం చూసినాం. పసుపు బోర్డు అనేక సంవత్సరాలుగా గత 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ధైర్యంతోనే నేను పసుపు బోర్డు తెస్తాను, లేకుంటే మళ్ళీ మీ ముందుకు రానని చెప్పి మాటిచ్చి దానికి అనుగుణంగానే నరేంద్ర మోదీ గారిని మెప్పించి ఒప్పించి కష్టపడి అనేక సంవత్సరాల రైతుల కళని నెరవేర్చినటువంటి సందర్భం అందరం చూసినాం. అదేవిధంగా నిన్ననే అమిత్ షా గారు వచ్చి నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే పెడతామని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రకంగా పసుపు బోర్డు బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తీసుకురావడం, రాష్ట్రపతి గెజిట్ అయిపోయింది, బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్లో పెడతామని చెప్పిండ్రు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ కేంద్రం ద్వారా ఈ పార్లమెంటుకు ఈ జిల్లాకు వచ్చేటటువంటి నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఈ జిల్లాకు ఎంపీగా ఎన్నికైన తర్వాత పసుపు బోర్డుతో పాటు 2 కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థుల కోసం, అదేవిధంగా నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా రైల్వే లైన్స్ పైన ఓవర్ బ్రిడ్జిలు గత 60-70 సంవత్సరాల మన నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటి ఉండే, అది నిజామాబాద్ బస్ స్టాండ్ వెనుక నుంచి గంజ్కు పోయేటటువంటిది ఒకటి మాత్రమే కట్టిండు. కానీ వారు వచ్చిన తర్వాత 6 రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ చేయించిండు. 6లో మన గోవింద్పేట్ పూర్తయిపోయింది, ఊరు మామిడిపల్లి కూడా ఈ వచ్చే నెలలో పూర్తయిపోతుంది. అడవి మామిడిపల్లి కూడా ఎందుకు పెండింగ్ అయిందనేటువంటి విషయాన్ని వారు ఇప్పుడు స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా దాంతోపాటు నిజామాబాద్లో నిజామాబాద్ ప్రజలు చిరకాల వద్ద హైదరాబాద్ పోతుంటే మాధవనగర్ దగ్గర రెగ్యులర్గా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండే, దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 50% ఉంటే అప్పుడు ప్రభుత్వం వెనుక వస్తే కూడా మళ్ళీ 100% నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే దాన్ని కూడా తీసుకొచ్చి అది కూడా పూర్తి చేసే దశలో ఉంది. అదేవిధంగా మన బైపాస్ నుంచి వెళ్తుంటే బోధన వెళ్తూ ఉంటే అర్సాపల్లి దగ్గర అనేకమైనటువంటి అడ్డంకులు ఉండే, దానికి కూడా 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి దానికి కూడా ముహూర్తం చేయడం జరిగింది. అనేక
ప్రజలకు ఏ రకమైన పనున్నా ఆ పనులు చేయడం, అదేవిధంగా కార్యకర్తల కోసం సంక్షేమం అనేది ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో కార్యకర్తలకు సంక్షేమం అనేది ఏర్పాటు చేయడం. దాంట్లో భాగంగా మన అంకాపూర్లో రోడ్ యాక్సిడెంట్ లో మరణించినటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబానికి 1,50,000 ఇచ్చి, ఆ కుటుంబాన్ని సొంత నిధులు 1,50,000 ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మన కార్యకర్తలు ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటే అట్లా మన అంకాపూర్లో మీ శివరాజుకు కానీ ఇంకా చాలా మందికి గృహప్రవేశం అయితే 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా మన కార్యకర్త బూత్ కమిటీ మెంబర్లు ఉన్నటువంటి కార్యకర్త హాస్పిటలైజేషన్ అయితే కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. వ్యక్తిగత సాయం ప్రభుత్వం ద్వారా కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, వ్యక్తిగతంగా సాయం చేయడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా సాయం చేయడం జరిగింది. కాబట్టి వారు వారి పదవి కాలంలో ఏం చేసినది, నేను దాదాపు నాకు రాజకీయంగా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి మందిని పార్లమెంట్ సభ్యులుగా చూసినాం. ఇక్కడ ఎక్కువ సందర్భంలో అందుబాటులో ఉండి ఈ జిల్లా సమస్యల మీద పోరాటం చేసి, ఈ జిల్లా గురించి ఆలోచించి, ఈ జిల్లా వాణిని పార్లమెంట్లో వినిపించి, ఈ నిజామాబాద్ జిల్లా పేరు ఎప్పుడు కూడా అరవింద్ ఎందుకు వస్తుందంటే వారు వాయిస్ వినిపిస్తారు కాబట్టి వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారి అధికారంలోకి వస్తారు. మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించుకుంటే, ఒకసారి ఎంపీగా సమర్థవంతంగా పనిచేసిండు, రెండోసారి గెలిపిస్తే నిన్న అమిత్ షా గారు చెప్పిండ్రు స్పష్టంగా అరవింద్కి మంచి భవిష్యత్తు ఉన్నది, అరవింద్ పెద్దోని చేసే బాధ్యత మాదని కూడా చెప్పిండు మన కోర్టులో వచ్చినప్పుడు కూడా. కాబట్టి ఈసారి గెలిపిస్తే కేంద్ర మంత్రి కూడా అవుతాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఎంపీ గారికి అండగా ఉండి మన గ్రామం తరఫున గతంలో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో 732 ఓట్ల మెజార్టీ ఇచ్చిన మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఎంపీగా గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి 750 కాదు, దానికి రెండింతలు మెజార్టీ ఇచ్చి మళ్ళీ రెండోసారి అరవింద్ గారిని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోదీ గారికి మీ అందరి మద్దతుని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. జనరల్గా ఇక స్పీచ్ ఏం లేదు, కొంత నేను వివరంగా చెప్పినాను అంతే. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే విషయం మీరు ప్రజల నుంచే, మన గ్రామస్తుల నుంచే మనము వచ్చి జనరల్గా స్పీచ్ ఇచ్చిపోవడం కాకుండా ఒకసారి గ్రామస్తులందరితో కూర్చుని మాట్లాడదాం. మనం చేసింది ఏందో చెప్తాం, మనం చేయాల్సుకున్నది ఏందో చెప్తాం, వాళ్ళకి కావాల్సింది ఏందో వాళ్ళని అడగనియండి అనే విషయం ఒకసారి మాట్లాడింది. కాబట్టి వారు దానికోసం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గ్రామస్తులు ఎవరైనా సరే మీరు పాజిటివ్ దృక్పథంతో ఏదైనా ఉంటే అడగచ్చు. ఏమైనా అడగండి, ఏమైనా ఊరికి ఏమైనా కావాలా, ఏమైనా ఉన్నాయా, ఇష్యూ సమస్యలు ఏమైనా ఉన్నాయా, గెలిస్తే పార్లమెంట్ రోడ్డు డివైడర్ కావాలా. ఎందుకంటే బాగా వెహికల్స్ స్పీడ్ అవుతున్నాయి, వాహనాలు ఎక్కువైపోయినాయి, రద్దీ ఎక్కువైపోయింది. రోడ్ డివైడింగ్ అయితే యాక్సిడెంట్ కావని మనవి. అరుగుల రోడ్ కూడా కొంచెం డబుల్ రోడ్ కావాలా. అది సింగిల్ రోడ్ ఉంది, డబుల్ రోడ్ అయితే చాలా బాగుంటుందని మనవి. మాకు ప్లాట్ఫారం కాదు సార్, ప్లాట్ఫారం లేదు, రోడ్ల మీద వస్తే అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. వరికి కానీ గుండ్లకు కానీ ప్లాట్ఫారాలు కొంచెం పెద్ద వేపిస్తే మా ఊరి తరఫు నుంచి అందరికీ. విలేజ్ ల్యాండ్ ఉంది మాకు, మేము ఇస్తాం సార్. కెనాల్ సైడ్ నుంచి మీ ల్యాండ్ మీరే ఇస్తారా? ల్యాండ్ ఉంది సార్, ప్లాట్ఫారాలు కాదు. దానికి నేనే ఇస్తా శాంక్షన్, ఎంపీ ల్యాండ్కి వెళ్ళి ఇస్తా. ల్యాండ్ ఉంటాయి. వరికి పెద్ద ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ నాకు ఇక్కడే ఇది అది ఆఫ్ పెట్టు, మనం నేను మాట్లాడుతుంటే అది ఆఫ్ పెట్టు. హలో, జై శ్రీరామ్. అందరు బాగున్నారా అని
మరి రాకేష్ అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆరుమూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంకాపూర్ అయిపోయింది. అన్న ఇది మార్కెట్ యార్డ్ ఉంటుంది కదా, మార్కెట్ యార్డ్ల సౌలతులు సున్నా. మన మార్కెట్ యార్డు తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ యార్డు. ప్రతి సంవత్సరం 20 నుంచి 22 కోట్ల ఆమ్దాని ఉంటుంది. పసుపుతోటే 16 నుంచి 18 కోట్ల ఆమ్దాని ఉంటుంది పసుపుతోటి. ఆ పైసలతోటి మన మార్కెట్ యార్డు డెవలప్మెంట్ సున్నా. అవన్నీ తీసుకొని పోతారు వేరే దగ్గరికి, ఎక్కడికో, ఏ భగీరథలను, ఏ కాళేశ్వరంలోనో, లే అంతకు ముందున్న కాంగ్రెస్ వాడు వాళ్ళ పెద్ద ప్రాజెక్టుకో దేనికో తీసుకుపోయి మన మార్కెట్ యార్డుని ఎప్పుడైనా డెవలప్ చేయలేదు. కాబట్టి ఇదంతా అంకాపూర్ గ్రామస్తులు మీరు అందరూ బాగా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు, ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి. ఇదంతాకి కారణం ఒక సిస్టమ్ సరిగ్గా లేకపోవడము, అవినీతి. అడ్డం జరగకుండా బాబు, మీరు అడ్డం జరుగుతుంది. అవినీతి ఎట్లా చేస్తున్నదో అక్కడికి ఫండ్స్ డైవర్ట్ చేసుకోవటం, ఇవన్నీ కారణాలు. సిస్టమ్ని ఎప్పుడు చెడగొట్టద్దు. సిస్టమ్ చెడగొడితే ఇక అది ఎటుపోతుందో తెలియదు. అది మీ అంకాపూర్ గ్రామస్తులకి మేము చెప్పబడదు. అది మీరు సిస్టంలో నడిచిన వాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి తింటాం ఈ గ్రామం సంగతి. సిస్టమ్ చెడగొట్టేసాడు మొత్తం. కాంగ్రెస్ వాడు చెడగొట్టిడు, కేసీఆర్ అయితే పూర్తిగా నాశనమే చేసాడు సిస్టమ్. రెండోది, మన ఈ హైవే పనులు వచ్చేసి మన అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, వేరే ఓవర్ బ్రిడ్జ్లన్నీ పనులు అవుతున్నాయి, అయితలేవని మస్తుసాల చేసిన నేను. ఇన్స్పెక్షన్ మస్తాలా చేసిన. కాంట్రాక్టర్ సరిగ్గా లేడని చెప్తారు ఆఫీసర్లు చాలా సార్లు. కాంట్రాక్టర్ రాకపోవు. ఫైనల్ గా మొన్న గవర్నమెంట్ మారినాక ఒక ఇన్స్పెక్షన్ నాడు కాంట్రాక్టర్ వచ్చిండు. కాంట్రాక్టర్ పాప మనకు తెలిసిన మనోడే. ఆయన వచ్చి నేను ఎందుకు డిలే అని కొంచెం గట్టిగా అడగగానే ఉన్నట్టు కుండబద్దలు కొట్టిండు. 18 కోట్ల రూపాయలు. ఇదన్నీ ఈ ఫ్లైఓవర్లు అన్నీ కూడా కేంద్రం నిధులే, 100% కేంద్రం నిధులే. ఫండ్ డైవర్షన్ అయిపోయింది. ప్రశాంత్ రెడ్డి సమయంలో పేమెంట్లు అయితే లేవు సార్ అని చెప్పి. ఇక నేను ఆఫీసర్లను చూస్తే ఆఫీసర్లు ఇక వాళ్ళు ఏం నోరు మూసుకొని కూర్చున్నారు. వాళ్ళకి మాట కూడా వస్తలేదు. సో ఇప్పుడు ఆ 18-20 కోట్లు ఎట్లా తేవాలి అన్నది పెద్ద సమస్య అయిపోయింది. ఇక ఊరు మామిడిపల్లి అంటే అయిపోయింది, దగ్గర పడ్డది. నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు. గోవిందపేట అయిపోయింది. కానీ దీని పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. ఇక 18 కోట్లు ఎటు పోయినాయి, ఎటు డైవర్ట్ అయినాయి, ఎట్లా వాపసు తెచ్చుకోవాలా? ఎందుకంటే కేంద్రం అయితే మళ్ళా ఒకటే ప్రాజెక్ట్ కి 2 సార్లు పైసలు ఇయ్యదు. సో ఇక ఎక్కడ పోయినాయి, ఎవరు మింగినరు, ఏంది కథ, ఏ డిపార్ట్మెంట్ కి డైవర్ట్ చేసిండు అన్నది రాకేష్ అని నాకు తెలుసు. ఇక సో ఇట్లా సిస్టమ్ లేకుండా గాలికి నడిచిన ప్రభుత్వాలు ఉంటే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే అది ఒక్క ఫ్లైఓవర్ తోటి మొత్తం రోడ్డు పనులన్నీ అయిపోయినాయి. చెప్పినాం మొన్న మన వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న తోటి మాట్లాడదామని పోయి ఇద్దరం పోయేద్దామని డిసైడ్ అయినాం. ఇక్కడ ఆర్ఎండ్బి మినిస్టరు పోయేసి మా పైసలు మాకు ఇచ్చేయని అడుక్కోవాలి అంతే. ఇంకెవరన్నా మాట్లాడతారు? ఇప్పుడు మన ఇంతకుముందు డివైడర్ అడిగిన చూడు, అది మనకాపురం సర్వీస్ రోడ్డు డివైడ్ తప్పకుండా చేద్దామంటుంది. మీరు అంకాపూర్ నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తే సర్వీస్ రోడ్ డివైడర్ కట్టచ్చు, మనకి ఇక్కడ యాక్సిడెంట్స్ కాకుండా చేయకుండా. ఇంకొక విషయం ఏంటంటే మన విలేజ్ కు ఎన్ని నిధులు ఇచ్చిన విషయం కూడా నేను చెప్పలేదు, మర్చిపోయినా. సర్వసమాజ్ బిల్డింగ్ కు 5 లక్షల రూపాయలు మనమే ఇచ్చినాం ఆ బిల్డింగ్ కు ఎంపీ ల్యాండ్స్ నుంచి. అదేవిధంగా మాలుల సంఘంకు 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. విశ్వబ్రాహ్మణ సంఘంకు 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. పద్మశాలి సంఘంకు 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎవరి దగ్గర 1 రూపాయి కూడా ఎవరు మా కార్యకర్త కానీ ఎవరు కమిషన్ తీసుకుండే. గతంలో కొన్ని పార్టీల వాళ్ళు కమిషన్ తీసుకుంటుంది. మేము 1 రూపాయి కూడా కమిషన్ వాళ్ళకే డైరెక్ట్ నామినేషన్ చేసుకోమని చెప్పినాం. ఎవరిని కూడా 1 రూపాయి కూడా తీసుకోండి.
5 లక్షలు ఇస్తే మీకు 3 లక్షలు వేస్తామని చెప్పేసి కొన్ని సంఘాల దాదాపు పోయి చెప్పినారు వాళ్ళు వేరే పార్టీలు. మేము అట్లా చేయలేవు కూడా. ఎమ్మెల్యే సార్ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఉపాధి ఏమైతే ఉందో ఆ పని వృధా అవుతున్నాయి, డబ్బులు వృధా అవుతున్నాయి. ఆ ఫండ్ను ఆ వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయం కూలీలది కొద్దిగా బాధ అనేది తగ్గుతుందని మన హలో అన్న కళ్యాణరెడ్డి అన్న, అన్ని సంఘాలకు ఇచ్చినట్టే గౌడ సంఘాలకు సుఖ ఇస్తే మంచిగా ఉంటుంది నా అభిప్రాయము. అంతే. మీరు ఒక రిప్రజెంటేషన్ చేయండి ఎంపీ గారిని కలిసి, మనం దాన్ని తప్పకుండా అడిగిన రానే మీరు అడగలేదా? మేము ఇస్తాము, మాకేం ఇబ్బంది లేదు. అడిగిన వాళ్ళందరికి ఇచ్చినాం, మీకు కూడా ఇస్తాం. ఒక లిఖితపూర్వకంగా తీసుకొచ్చేయండి సరిపోతుంది. జై శ్రీరామ్. మన దేశానికి 2 కళ్ళు, ఒకటి జై జవాన్, ఒకటి జై కిసాన్. జై జవాన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాధ్యతాయుతంగా ఎంతో సక్రమంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అది మన మోడీ గారి ధైర్యంతో, మోడీ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో. ఇక మిగిలింది జై కిసాన్. జై కిసాన్ కూడా మన మోడీ గారి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాలతో ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు పసుపుకు అత్యధికంగా రేటు ఉండడం వల్ల ప్రతి రైతు ఎంతో సంతోషంగా వ్యవసాయం మీద దృష్టి మలుస్తున్నాడు. మా గ్రామంలోనే ఎంతో మంది వ్యవసాయాన్ని పక్కన పెట్టిన రైతులు ఇప్పుడు మళ్ళీ మట్టి కొడుతూ, ఎరువు కొడుతూ మళ్ళీ పసుపు వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అన్నగారికి ఒక విజ్ఞప్తి, మా ఒక్క గ్రామానికే కాదు ప్రతి గ్రామానికి రైతులకు డ్రిప్ రూపకంగా మీరు ఈ సబ్సిడీ రూపకంగా డ్రిప్ అందిస్తే అందరు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేది మా అంకాపూర్ గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయానికి నీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. డ్రిప్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఎక్కువ అత్యధికంగా పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దీని మీద దృష్టి పెట్టి అన్ని గ్రామాలకు ఈ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. మనం 70% ఇస్తామా? 10%? అవును. ఏమైందంటే మన బుర్రని అడిగినట్టు తర్వాత 70% సబ్సిడీ తర్వాత ఇదైనా కూడా చేసుకున్నాం. ఇది కంప్లీట్ అయినా కూడా మిగతా సంఘాలు కూడా చేస్తామన్నారు. కొద్దిగా ఇదైనా డిస్టర్బ్ కాకుండా చూద్దాం. 70% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే మనకు లోన్స్ ఉన్నాయో క్రాప్ లోన్స్ మీద రుణమాఫీ అని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా రైతుల్ని వడ్డీ మీద వడ్డీ కల్పిస్తున్నాయి. వాస్తవంగా రైతు ₹1,00,000 వరకు అంటే 10,000 నుంచి ₹1,00,000 వరకు ఎంత రుణం తీసుకున్నా 7% వడ్డీ ఉంటుంది. దానికి కేంద్ర ప్రభుత్వం 3% సబ్సిడీ ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం 4% ఇవ్వాలా. ₹1,00,000 వరకు రైతుకు ఫ్రీ రుణం ఇవ్వాలనేది 2 ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ఒక పథకం రూపొందించింది. కానీ గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 3% రైతుల ఖాతాలో జమ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం 4% జమ చేయకపోవడం వల్ల వడ్డీ మీద వడ్డీ పడి రైతులకు భారం అవుతుంది. ఈ రకమైన విషయాలు రైతులకు తెలుస్తుంది. చాలా మంది కూడా 3% ఇంట్రెస్ట్ కేంద్రం కంటిన్యూ ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 4% ఇవ్వట్లేదు.
రైతు బంధు ఇస్తున్నా అని చెప్పేసి అన్ని బంద్ చేసిండు. ఇదే డిప్ 20% కానీ, ఈ వ్యవసాయ రుణాలకు వాళ్ళు ఇచ్చేటటువంటి 4% కానీ ఇవన్నీ చేస్తలేదు. కాబట్టి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ ఇల్లు కట్టించినట్టు అన్న 4 కోటి ఇల్లు అయిపోయినాయి దేశంలో. గరీబోళ్ళకి 4 కోటి ఇల్లు కట్టిండు. సుమారు 2 లక్షలు కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ కలుపుకోవాలా, వాళ్ళ షేర్ కలుపుకోవాలా, ఇల్లు కట్టించేయాలి. కట్టించే పని రాష్ట్ర ప్రభుత్వందే. అక్కడ మన తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి ఎవడు ముందుకొస్తలేడు, పైసలు ఇస్తలేడు. ఆడికెళ్ళి తెచ్చే 2 లక్షల సద్వినియోగం చేసుకోవట్లేదు స్కీమ్. ఇక్కడ మనకి ఇల్లు అయితే లేవు. పెద్దలకు నమస్కారము. మా విజ్ఞప్తి ఏంటంటే, రైతులు ప్రతిసారి వడ్లు అతి కష్టంగా పండిస్తున్నారు. కానీ ధాన్యంలో మేము 42,800 గ్రాములు ఇస్తున్నాం. అది మాకు వచ్చేది 40 కిలోలే వజన్ వస్తున్నది. మళ్ళీ ఆ రైస్ మిల్క్ పోయిన తర్వాత మళ్ళీ డిడక్షన్ చేస్తున్నారు. ఇది కొద్దిగా గమనించి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకటి సార్, మేము ప్లాట్ఫామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుండి ప్లాట్ఫామ్ కట్టించినాం. మాకు ఇంతవరకు 1 పైసా కూడా రాలేదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్లాట్ఫామ్ కట్టించినాం, 1 పైసా కూడా రాలేదు. చాలా మంది రైతులు ఉన్నారు. ఇది తమకు విజ్ఞప్తి చేస్తుంది. మీ అందరికీ పెద్ద మనుషులకు అందరికి తెలిసిన విషయమే. వరి కొనుగోలులా మనం ఎంత ధాన్యం ఎంత పండించినా మొత్తం కేంద్రమే ఉంటుంది. దానికి లిమిట్ లేదు. తెలంగాణ ఎంత ధాన్యం పండిస్తే మొత్తం కేంద్రమే ఉంటుంది. కొనుగోలు కేంద్రాలకి డబ్బులు ఇస్తుంది, సంచులకి మన సుతులికి కూడా డబ్బులు ఇస్తుంది, హమాలీకి ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్కి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసి ఎఫ్సిఐకి బియ్యం అప్పచెప్పినందుకు కమిషన్ పైసలు కూడా ఇస్తుంది. సొసైటీలకు ఇచ్చే కమిషన్ కూడా మనమే ఇస్తాం. ఇవన్నీ ఇయంగా కూడా తరుగు తీసుడు, ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా. ఇప్పుడు చాలా మంది మీద కేసులైనాయి. మన షకీల్ ఎమ్మెల్యే మీద కూడా కేసులైనాయి. రీసైకిల్డ్ బియ్యం తీసుకొచ్చి ఎఫ్సిఐ కప్పచెప్పుడు, మంచి బియ్యం బయట మార్కెట్లో అమ్ముకున్నాడు. ఈ కర్ణాటక బార్డర్కి వెళ్ళి మస్తు దందా నడిచింది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి 1 రూపాయి ఏ డిపార్ట్మెంట్లో ఆగే ప్రసక్తే ఉండదన్న. ఎప్పుడైనా 1 రూపాయి కూడా ఆగదు, ఏ స్కీమ్ కూడా ఆగదు. అది డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, ఇది మీ ఫసల్ బీమా అయితేనేమి. ఇప్పుడైతే ఫసల్ బీమా రైతుల వాటా కూడా పనిచేసారు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం వాటా 2 ఉన్నాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పేరుకు మాత్రం పేపర్ మీద ఉన్నది. మన దగ్గర 5 లక్షల రూపాయలు కేంద్రం కడతామంటే ఇక్కడ వీళ్ళు ప్రీమియంకి వీళ్ళ వాటా కట్టకుండా కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి పాలనల వల్లనే ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. మీరు అన్నట్టు అది వరి తరుగు తీసుడు, ఇవన్నీ గత 7-8 ఏళ్ల నుంచి బాగా ఎక్కువైపోయింది ఇదంతా. ఈ రైస్ మిల్లర్లు కొందరు, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు కూడా సపోర్ట్ చేయడు. తరుగు తీస్తుంటే కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేయడు. వాడు ఎమ్మెల్యే రాడు. మేము బీజేపీ రాజకీయాలు జాయిన్ అయినప్పుడు పదవి రాకంటే ముందు కూడా మేము పోతుంటే కొట్లాడుతుంటే, పార్టీ పదవులతో కొట్లాడుతుంటే. ఈ కాంగ్రెస్ వాడు రాడు, అంతా ములాఖాతు. ఆ టీఆర్ఎస్ వాడైతేనేమి వీడైతేనేమి అందరు కలిసి పైసలు తినడు తప్ప వీళ్ళ చిత్తం వేరే దాని మీద చిత్తం ఉండదు. సేవా కార్యక్రమాల మీద చిత్తం ఉండదు. ఇంకా మన పెద్ద మనిషి తిరిగి మొన్నటిదాకా జితేందర్ వైద్య అని 10 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఉంటుంది దుబాయ్, మస్కట్, అబుదాబిలా. బీజేపీ ఉన్నదాడా? అడే మనకి ఎలక్షన్లు కొట్లాడేది లేదేం లేదు. కేవలం సేవా కార్యక్రమాల కోసం ఉన్నాయి. 24 మంది డాక్టర్లు, 11 మంది అడ్వకేట్లు,
ఆరోగ్య ప్రాబ్లం వచ్చినా, ఈ వీసాల ప్రాబ్లం వచ్చినా, జీతాలు సరిగ్గా ఇవ్వకపోయినా అక్కడ కంపెనీలు ఫ్రీ సర్వీసు, డాక్టర్లు, లాయర్లు ఇస్తారట. అప్పుడు ఒక కరోనా సమయంలో 8 ఫ్లైట్లు పెట్టినాము. 8 ఫ్లైట్లు బీజేపీ దుబాయ్ మనోళ్ళని ఇక్కడ వాపసు తీసుకొస్తుంది. ఆ దేశానికి వెళ్ళి 8 ఫ్లైట్లు పెట్టింది. ఏంటి కోసము? సేవా కార్యక్రమం చేసి తాడేమో రాజకీయాలు చేసేలేదు మనకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిస్టము, కథ, వ్యవహారము, నరేంద్ర మోడీ కథ, వ్యవహారం వేరేనే టోటల్ గా. ఈసొంటి వాళ్ళకి, ఈ కేసీఆర్కే, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈశ్వర్ దేశం అప్పచెప్పమంటే ఇక దాన్ని తాలిబాన్ చేసి మొత్తం అమ్మేసుకొని ఇస్తారు ఇటలీకు, అమెరికాకు. మనం చెప్తే పెద్దలకు నమస్కారం, రాకేష్ అన్నకు నమస్కారం, సార్కు నమస్కారం. మీరందరూ చేసిన గొప్ప పనులు మంచి. లేకిన్ చేతు గుర్తు ఎత్తుంది అన్నది ఒకటి గుర్తు. మహిళలకు టికెట్ ఏటికి లేదు, మేమేంటికి ఎత్తలేము ఓట్లు, అది నాకు తెలాలా. పైసలు ఇస్తలేమా గవర్నమెంట్ కు? చెప్పురి, జుట్టు పట్టుకుంటారు బస్తంగా, వాళ్ళు అడిగేటోళ్ళు లేకనా? జుట్టు పట్టుకుంటారు అంటే మాకు అధికారం లేదా? మాకు ఓటు అధికారం లేదా? మరి ఆడవాళ్ళకే ఉన్నది, మహిళలకు అంటే అది అత్తసోమ అల్లుడు దానం అన్నట్టుంది. ఇది ఉన్న బస్సులలోనే వాళ్ళని కూర్చోబెట్టిండ్రు. మహిళలకి ఫ్రీ బస్సు అంటే కొత్త బస్సులు చేపియాలి కదా, కొత్త బస్సులు చేపియాలి కదా. లే, ఉన్న బస్సులలో కూర్చోబెట్టేసి ఏం పోయింది రేవంత్ది? రేవంత్ ఏమైనా కష్టపడ్డా? మొత్తం 5 ఏళ్ల నుంచి అపోజిషన్ పని చేసినంత బీజేపీ. సరే, ఇక మా కొన్ని తప్పులైనవి పోయింది, ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఆయన ఏం పోయింది? అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తాము. కొత్త బస్సులు పెట్టించిందా? కేసీఆర్ కరెంటు ఫ్రీ అన్నాడు 10 ఏళ్ల నుంచి. కొత్త కరెంటు ఉత్పత్తి చేసిండా? లే, అప్పులు చేసుడు, కొనుకొచ్చుడు, ఇచ్చుడు. ఉత్పత్తి చేయాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంటింటి మీద, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెడతా అంటుండు, సబ్సిడీలు ఇస్తున్నాడు. కరెంటు ఒవ్వరి ఇంటి మీద అలా కరెంటు ఉత్పత్తి అవుతుంది, ఆమ్దాని వస్తుంది, బిల్లులు రావు. మనకు ఒక ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. కానీ అప్పులు చేసుకొచ్చి ఫ్రీ, అప్పులు చేసుకొచ్చి ఫ్రీ. నరేంద్ర మోడీ ఫ్రీ ఇస్తలేడా అని 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ లో ఫ్రీ ఇస్తున్నాడు. ఇలాజ్కి 2 లక్షల రూపాయలతో 4 కోట్ల ఇల్లు కట్టిండు. ఇచ్చే దగ్గర అన్ని జాగాలు ఇస్తున్నారు. 80 కోట్ల మందికి ప్రతిరోజు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. 80 కోట్ల ప్రజలకు ఇస్తున్నాడు. భోజనము, విద్య, వైద్యము, ఇల్లు అన్ని ఆయన ఇచ్చేది కూడా ఆయన ఇస్తున్నాడు. కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఇస్తున్నాడు. ఆమ్దాని పెంచుతున్నాడు, ప్రజలకి పంచుతున్నాడు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కూడా అవుతున్నాయి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయితే కాంగ్రెస్ వాటికి కారం పోసినట్టుంటుంది. కరెక్టే కదా అన్న? పెద్దలు, గౌరవనీయులు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారికి, మరియు మా గ్రామ ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డి గారికి, మరియు బీజేపీ నాయకులు పల్లె వెంగారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మా గ్రామంలో అన్ని బాగానే ఉన్నాయి. కానీ మీ ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంత పెద్దలు, మీరు పెద్ద మనుషులతో పరిచయాలు ఉంది కాబట్టి మన జిల్లాకు ఒక సైనిక్ స్కూల్ కానీ,
మా రైతులకు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేవు. కొంచెం ఈ కల్లాల గురించి కూడా మీరు ప్లాట్ఫారాల గురించి ఆలోచించి దయచేసి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారని మీ ద్వారా మా పెద్దల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ఎంపీ అయినాక 2 కేంద్రీయ విద్యాలయాలు మన జిల్లాకు తెచ్చినాము. ఒకటేమో నిజామాబాద్లో చాలా అయిపోయింది, పిల్లగాళ్ళు చదువుతున్నారు. బోధనలో పనులు నడుస్తున్నాయి, నెక్స్ట్ ఇయర్ చాలా అవుతుంది. జగిత్యాలకి నవోదయ విద్యాలయం శాంక్షన్ చేయించినాం. అది ఇప్పుడు ఈ ఎలక్షన్ కాగానే బడ్జెట్ డబ్బులు రిలీజ్ అయితే ఆ పనులు మొదలవుతాయి. ఈ టర్మ్లో ఆర్మూర్కి సైనిక్ స్కూలు నాకు తెలియదు కానీ నవోదయ విద్యాలయం ఆర్మూర్కి తీసుకొని వస్తాం. ఈ జిల్లాలో నవోదయ విద్యాలయం లేదు కాబట్టి మనకు అవకాశం ఉంటుంది. మన ఆర్మూర్ ఇప్పుడు నిజామాబాద్ బోధనలో మంచి స్కూల్ అయినాయి, మనకు ఆర్మూరు బాల్కొండ ఈ ప్రాంతం పనికొచ్చేటట్టు నవోదయ విద్యాలయం ఇడిదిక్కు తీసుకొని వద్దాం. ఇక అది మన గ్రామానికైతే ఇంతకుముందే చెప్పిన కల్లాలు మనం పెద్ద ల్యాండ్ ఉన్నదన్నారు కదా, దానికి నేను ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి ఎమ్మెల్యే ల్యాండ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్ ఉన్నది, ఎంపీ ల్యాండ్ ఉన్నది, మనం చేపిద్దాం. రైల్వే ఉన్నారు. మన నిజామాబాద్ జిల్లా నుండి బాంబేకి వెళ్ళడానికి ఒకే ఒక దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది, ఇంకోటి ఇంటర్సిటీ మాదిరి కరీంనగర్ నుంచి వెళ్తుంది. కానీ అదే నాందేడ్ నుండి 5 ట్రైన్స్ ఉన్నాయి బాంబే. ఒక 2 అన్నా మీరు ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలి. అదే నిజామాబాద్ నుండి డైరెక్ట్ వరంగల్ మీద నుండి వెళ్తే ఢిల్లీకి ఎంతో దగ్గర అవుద్ది. ఒక్క ట్రైన్ కూడా నార్త్ ఇండియా పోనీకి నుండి లేదు. దయచేసి మీరు చర్య తీసుకుంటే ఇది అవుతుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇది 2019 నుంచే పని మొదలు పెట్టింది నేను. ఇప్పుడు మీరు అన్నట్టు బాంబేకి ఎల్టీటీ నడుస్తుంది, స్పెషల్ ట్రైన్ నడుస్తుంది వీక్లీది, ఇంకొకటి నడుస్తుంది. నార్త్ ఇండియాకి ట్రైన్లు తక్కువ ఉన్నాయి, మీరు అన్నట్టు అటుకెళ్ళి పోతాయి, హైదరాబాద్ పోయి పోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులల్లో బాంబేలా ఢిల్లీలా ఛత్రపతి శివాజీ టెర్మినల్ బాంబేలా ఒక్క ట్రైన్ కూడా కొత్త తీసుకోవడానికి అక్కడ పరిస్థితి లేదు, ఫుల్ ప్యాక్ ఉన్నది. మనకి ఇప్పుడు వారానికి 1 రోజు పోతుంది కదా, 2 సార్లు చేసినా కూడా ఆ ట్రైన్ రిసీవ్ చేసుకుంటానికి ఆ టెర్మినల్ లేదు, ఆ టెర్మినల్ ఫుల్ టైట్. అక్కడ కళ్యాణ్లో ఇంకో టెర్మినల్ కడుతున్నారు, దగ్గర పడ్డది. అది రాగానే మన దగ్గరికి వెళ్ళి ట్రైన్ల ఫ్రీక్వెన్సీ పెంచుతామని ఎప్పుడో నాకు రైల్వే మంత్రి ఎప్పుడో చెప్పడం జరిగింది. ఢిల్లీ పరిస్థితి కూడా అదే, ఢిల్లీ పరిస్థితి కూడా అదే. కొత్త ట్రైన్లు అన్నీ ఇప్పుడు ఆర్మూర్ ఆదిలాబాద్ ఈ లైన్ అయిపోయినాక ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ కథ కూడా చెప్తా మీకు. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ జాయింట్ వెంచర్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఎక్కువ కాలం కాదు కానీ కేవలం 6-7 సంవత్సరాలే కేసీఆర్ లేట్ చేసిన దానికి సంతకం పెట్టక పైసలు ఇయ్యక. 6-7 సంవత్సరాలు అయిపోయినాక ఇక మిగిలింది ఏమున్నది? ఆయన ఇయ్యలేదు. ఫైనల్ గా పోయిన సంవత్సరం ఇక నేను ఒత్తిడి తీసుకొచ్చి టోటల్ గా 100% సెంట్రల్ ఫండింగ్ మీద ఆర్మూర్ ఆదిలాబాద్ చేస్తున్నాను. గది రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి. గది జాయింట్ వెంచర్ పైసలు ఇద్దరు కలిసి చేసుకునే ప్రాజెక్ట్. అది ఇస్తేనే 6-7 ఏళ్ళనే ఇది ఇస్తలేదు, సంతకం పెట్టాడు, ఫైలు చూడడు. ఇక ఫైనల్ గా లాస్ట్ ఇయర్ ఒప్పించి 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి చేపిస్తున్నాం. ఇప్పుడు అవి ఆ పనులు మొదలైనవి. అది అయిపోయినాక రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఢిల్లీకి మన కాశీకి పోనీకి నేను స్పెషల్గా అడిగిన, కాశీకి అయోధ్యకు పోతుంది, మళ్ళా మన రాజస్థాన్కి. మన బిజినెస్ కమ్యూనిటీ బాగుంటుంది, మన రాజస్థాన్ సమాజం
వీళ్ళందరూ వాళ్ళకు కూడా బాగా రెగ్యులర్గా పోతారు వాళ్ళు. సో ఢిల్లీకి ఈ రూట్లో పోయేటట్టు ప్లాన్ చేయడము. అక్కడ కూడా ఈ లైన్లు కాగానే అక్కడ టెర్మినల్ కళ్యాణ్ల బాంబేకి, ఢిల్లీలో కొత్త టెర్మినల్ కాగానే మన ట్రైన్లు ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ డెఫినెట్ గా పెరుగుతుంది. ఎక్స్టెండ్ చేయమంటావా? అందరికీ జై శ్రీరామ్ సార్. సార్ మేము ఇక్కడ వచ్చి ఒక 20-30 సంవత్సరాలు ఇట్లా అయింది సార్. ఏంటంటే సార్ మా ఇప్పుడు జీతాలు అన్నట్టు సార్ లేబర్ వర్క్ వేస్తారు సార్ 20-30 సంవత్సరాల నుంచి. అక్కడ వాళ్ళకి ఏంటంటే సార్ రూమ్ రెంట్ కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా అనేసి వాళ్ళకి ఏం మిగులుతా లేవు సార్. కాబట్టి మీకు చిన్న హెల్ప్ అడుగుతున్నాను సార్. ఏదో ల్యాండ్ మార్కెట్లో ఏమన్నా ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సార్. అంతే సార్. ఏదో సార్ డబుల్ బెడ్రూమ్ అయినా సార్ ఏదో సార్ ప్లీజ్ సార్. డబుల్ బెడ్రూమ్ పాపం గరీబులకు ఆశ. నిజామాబాద్ స్టేషన్లో కూడా మన స్టేషన్లో కొత్త ట్రాక్ ఏమీ కూడా లేదు. క్రాంప్ ఉన్నది, వెనక కాలనీ ఉన్నది, ఇళ్ళ కాలనీ. సో ఇప్పుడు ఆ గూడ్ షెడ్ మార్చినాం. గూడ్ షెడ్ దిచ్పల్లికి తీసుకుపోయినాం. ఇప్పుడు ఉట్టి ప్యాసింజర్ ట్రైన్లు వస్తాయి నిజామాబాద్కి. ఇప్పుడు అవకాశం ఉంటుంది, తెచ్చుకుంటుంది. ఇంతకుముందు నిజామాబాద్ స్టేషన్లో కూడా ప్రాబ్లమే ఉండే. చెప్పినా దానికి మన స్టేట్ గవర్నమెంట్. అన్న మాది ఒక చిన్న రిక్వెస్ట్ రైతుల తరపుకి వెళ్ళి, ఈ డ్రోన్లో వింటున్నాం తప్ప ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాము మోడీ గారు బాగా మోటివేషన్ చేస్తున్నా అన్నట్టు రైతులు మీరు డెవలప్ కండి. మా ఊరికి అంటే మా రైతు సంఘం కానీ వీడీస్ కన్నా కానీ ఒక 2 డ్రోన్స్ ఇప్పించే ప్రయత్నం చేయదన్న. అది ఉన్నది ఆల్రెడీ స్కీమ్. మనకు మహిళా సంఘాలకు వస్తాయి డ్రోన్లు. వాళ్ళకి చాలా సబ్సిడీ ధర మీద మహిళా సంఘాలకు వస్తాయి. వాళ్ళు గ్రామ పంచాయతీ ద్వారా రైతాంగానికి ఇస్తారు. అట్లా ఆ సిస్టంలో వస్తుంది. మహిళా సంఘాలకు ఆమ్దాని పెరగాలని అది ఒకటి. ఎట్లా మనకి అది వాడుకుంటే రైతులకి లేబర్ ఛార్జీలు మస్తు తగ్గుతాయి. సుమారు 1000-1200 రూపాయలు ఎకరానికి మనకు పడతలు పడుతుంది రైతుకి. వాళ్ళకు కూడా కిరాయి ఇయ్యంగా, మహిళా సంఘాల కిరాయి ఇయ్యంగా. ఇంకెవరన్నా గ్రామం తరఫున రిక్వెస్ట్, ఇది పర్సనల్ కాదు, ఎవరికి సంబంధించింది కాదు. అయితే అంకాపూర్లో 2 ఉన్నాయి సార్. మీరు కూర్చున్నది ఒకటి కళ్యాణ మండపం, ఇంకోటి లచ్చోడు కళ్యాణ మండపం అని. దాన్ని కొద్దిగా క్యాషర్ను చెప్తాడు ఆయన ఏమేమి కావాలో దానికి. మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది సార్ కొద్దిగా డెవలప్ చేస్తే. ఇదని రిక్వెస్ట్. మీరు అడగంగానే 10 రోజులు ఇచ్చేస్తారు. భాయ్ సాబ్ మీ ఎమ్మెల్యే ఫండ్ వస్తుందా? ఉన్నాయా రేవంత్ దగ్గర పైసలు? ఇప్పుడు చెప్తాను, అర్థమయ్యే భాషలో చెప్తాను. మా ఊరు భాష కదా, మేము పుట్టి పెరిగిన భాష. జనరల్ గా విషయం మనం కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. ఇప్పుడే మాట్లాడండి, ఈడ మాట్లాడండి. లాస్ట్ చాయిస్ మీ గ్రామ సమస్యలు ఉంటే చెప్పండి. ముందు చెప్పినాకనే కదా ముద్దన బాగా అయిపోయింది.
వ్యాప్తంగా ఎదురు చూస్తున్నాం నా స్పీచ్లు. మా ఊరంతా చిన్నప్పటి నుంచి చూసిన స్పీచ్లు అయ్యి. ఈరోజు ఈ చాయ్ పే చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 13 తారీఖు నాడు జరగబోయే ఒక ధర్మ పోరాటం, దేశభక్తులకు దేశద్రోహులకు జరిగే ఈ సంగ్రామంలో దేశాన్ని ఐక్యత ఉంచాలా, మళ్ళీ ముక్కలు చేయాలా, హిందువుల ఆస్తులు అట్లనే ఉండాలా, తుర్కోళ్ళకి ఇవ్వాలా, ఆడబిడ్డలను పొడిపించుకోవాలా, లేకపోతే ఆడబిడ్డలు ఇట్లా గౌరవంగా బతకాలా, ముస్లింలకు అనుకూలంగా చట్టాలు వేయాలా, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులకు గౌరవంగా చూడాలి. ఈరోజు ఈ సమస్యల మీద ఎన్నికలు, ఇదేదో రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి ఎన్నికలు కాదు. దాన్ని చర్చించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు అండ్ సోదరుడు పల్లె గంగారెడ్డి, నా తమ్ముడు, మిగతా సహచర నాయకులు, నన్ను పెంచిన ఈ గ్రామం, నేను ఆడుకున్న ఏప చెట్ల కింద ఈరోజు మీరు నన్ను ఆదరించి 87 ప్రజలు భయపడుతుంటే మీరు భయపడకుండా ధైర్యంగా 2800 ఓట్లు వేసి నన్ను తెలంగాణ అసెంబ్లీలో గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా కలలో ఊహించని ఈ గ్రామంకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పైడి రాకేష్ రెడ్డి అంటే గడగడగడగడలాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఈ గొంతుకు మీరు పోసిన ఆయుష్, ఈ గొంతుకు మీరు ఇచ్చిన ధైర్యం, ఈ గొంతుకు మీరు ఇచ్చిన ఊపిరి. కాబట్టి అక్కడ ధర్మ పోరాటం ఆ ధర్మ పోరాటం, కానీ అంకాపూర్ ప్రత్యేకమైంది. నాకు మీరు గమనించాలి, నాకు కానీ పల్లెదేవన్న కొడుకు పైడి గంగారం కొడుకులకు ఈ చెట్ల కింద వస్తారు మా బాబుకి, మా కళ్ళని ఇస్తారు బాబు కావచ్చు, మా తన బాబు కావచ్చు, మా పొక్క మామ కావచ్చు, వీళ్ళతో ఈ చెట్ల కింద కూర్చున్న మా తండ్రులు. అంటే కొందరికి మా ఎదుగుదల ఇష్టం లేదు, కొందరికి సహజం, అది మేము భరిస్తాం. కానీ గ్రామం ముఖ్యం, మీ అందరూ నాకు ముఖ్యం, నేను మీకు ముఖ్యం. నిన్నగాక మొన్న ఆ మేరలో సీన నచ్చిండు అన్న, మా వియ్యంకుడికి 5 లక్షల ఎల్ఓసి కావాలి విత్-ఇన్ 1 minute. పైడి రాకేష్ రెడ్డి మాత్రమే సంతకం పెట్టాలి. ఓడిపోయినోడు, పారిపోయినోడు, పాగలైనోడు సంతకాలు పెడుతున్నాడు. అది పాగలు మాట్లాడుతున్నారు. తర్వాత డాక్టర్లు కూడా చెప్తున్నాం ఆ టీముకు పంపిద్దామని. కాబట్టి దయచేసి ఈ ఊరిలో ప్రతిదానికి ఎంపీ అయినా అంకాపూర్లో ఉంటాడు, కేంద్ర మంత్రి వచ్చిన అంకాపూర్కి వస్తాడు. అది మీరు రోజున ఆయుష్, మీ అంకాపూర్కి తెచ్చుకున్న విలువ, మీ బిడ్డని గెలిపించుకున్న స్థానమే. ఏకలోడు, జైతాలోడు, జైరాబాదోడు గీడేందుకు మనకు అంకాపూర్ ప్రత్యేకం. నాకేం కాదు, ఆ రోజు 87 పల్లెలు చూసిన ఆర్మూర్, ఈరోజు తెలంగాణ చూస్తుంది అంకాపూర్ని. మీకు ఇంకొకటి చెప్తాను, రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా గొడవ లేదు. చాలా మంది అనుకుంటారు వ్యక్తిగతంగా ఉండదు అనుకుంటున్నారు, ఏం లేదు. ఎందుకని ఆయన ఇష్టం లేకపోతే ఇల్లు కొనుక్కున్నా, కాబట్టి నాకు సంబంధాలు లేవు. కానీ ఒక్కటి ఏంటంటే దొరికినట్టు దోసుకుపోతున్నాడు. అంటే దొరికినట్లు దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నా, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు మీ అంకాపూర్ బిడ్డను చూసి రాష్ట్రమే సంతోషపడుతున్నా. ఇగో 4369 కోట్లతో 10 అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కొడంగల్ ఎత్తిపోతలు కావచ్చు, మెడికల్ కావచ్చు, నేను కూడా ఇక్కడనే అంకాపూర్కి లేని తిండి గింజ కొడంగల్ వడికేలా. ఈ 118 మంది శాసనసభ్యుల్లో మీ బిడ్డ ఒక్కడే అడుగుతున్నాడు. ఎక్కడప్ప సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి అప్ప సొమ్ము కాదు. అతను శాసనసభ్యుడే, నీతున్న శాసనసభ్యుడిని. ఆయన ఒక దగ్గర ఓడిపోయిన శాసనసభ్యుడు, కామారెడ్డిలో నిజామాబాద్ గడ్డ తిరస్కరించిన బిడ్డవాడు. కానీ ఒకే ఒకసారి 3 నెలలు ఆదరించిన బిడ్డ మీ బిడ్డ ఈరోజు రాకేష్ రెడ్డి. ఈరోజు
150 కోట్లు ఫైనల్ దశలో ఉన్నాయి. ఆ కొడంగల్ ముఖ్యమంత్రిని కూడా పెట్టుకుంటుంది. తెలంగాణ అసెంబ్లీ అడిగిన మోడల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడంగల్ కలాట్ చేసుకుంటారు. ఎందుకు ముఖ్యమంత్రి? దక్షిణ తెలంగాణను తీసుకపోతే మా ఆర్మూర్ ఎలా అంటే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి లేదు అధ్యక్ష మేము కూడా పరిశీలన చేస్తామంటే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీవీ9 దొరికిండు లైవ్లో. అడిగిన ఏమై అన్న నా ఫైలు కొడంగల్ స్టార్ట్ చేసుకున్నాడు, ఆర్మూర్కి ఎప్పుడు ఇస్తారు మీకు కథ ఏందని అడిగిన. లేదు ఎమ్మెల్యే గారు మీరు ఫస్ట్ ఛాయిస్లో ఉంది కొడంగల్ అని మీరు అంటే త్వరలోనే 150 కోట్ల స్కూల్ వస్తుంది. అంకాపూర్ ఏది ఆ మునిపెల్లి ఆర్మూర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆడ 150 కోట్లు. 75 ఏళ్ళ నుంచి కోటి రూపాయలు రాలేదు. 150 కోట్లు తెస్తున్నాం అంకాపూర్కు. అది నీ బిడ్డ. 3,000 మంది అమ్మాయిలు 3,000 మంది అమ్మాయిలు ఒక్కటే దగ్గర ఆడుకుంటారు, చదువుకుంటారు, సౌకర్యంగా ఉంటారు. దానికి మన బృహత్తరమైన మాస్టర్ ప్లాన్ నేర్పించడం ఫైనల్ స్టేజ్లో ఉంది. రెండోది 10,000 ఇళ్ళు. అందరు 3,500 అంటారు. ఒప్పుకుంటలేంట రేవంత్ రెడ్డి. నాకు 3,500 ఎట్టిస్తావు, రేవంత్ రెడ్డి 35,000 ఇల్లు తీసుకపో. నేనన్నా మీ అన్నదన్న తీసుకపో, తిరుపతి రెడ్డి అనేవాడు ఉంటే వాడి సొమ్ము తీసుకపో, మీ తమ్ముడు కొండారెడ్డి ఉన్నారు ఆళ్ళ డబ్బులు తీసుకపో, లేకపోతే నీ అబ్బాయి ఉంటే తీసుకపో. ఇది నా పోరాటం. కాబట్టి మొన్ననే సీఎండి చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటారు. మీరు ఒక్కసారి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం ఎమ్మెల్యే గారు మీకు. ఎందుకంటే 3,500 ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు. స్థలం లేని పరిస్థితి ఏంటి? స్థలంలో ఎక్కున్నారు. దానికి 6,500 ఫైల్ నడుస్తున్నారు సీఎం పేజీలో. అది కలెక్టర్ గారు కూడా చెప్పాము. ఏమని? ఊరు బాగుపడడం కాదు, మీ బిడ్డ పేరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావాలా. ఒక అంకాపురే కాదు, 87 ఊర్లల్లో అన్ని రకాలు. ఇప్పుడు ఎన్ఆర్జీస్, సిమెంట్ రోడ్లు ఇవన్నీ వాడికి సెంట్రల్. ఈరోజు వైకుంఠ ధామాలు మోడీ గవర్నమెంటే, ప్రకృతి వనాలు మోడీ గవర్నమెంటే, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, బియ్యము, యూరియా ఏది ఉన్నాయి ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయంటే అది మోడీ గవర్నమెంట్ వాళ్ళు. రెండోది ఇక్కడ రెడ్డిలు ఎక్కువ ఉంటారు కొద్దిగా, అంటే ధనిక రెడ్డిలు, కొద్దిగా ఆదర్శ రైతులు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డలను అడగండి. విదేశాలకు వెళ్ళారు ఇంటికి ఒక్క బిడ్డ. ఈరోజు మోడీ ఎందుకు గెలవాలి? మీ బిడ్డలకు అందరికీ ఎట్లా గౌరవం ఉంది ఈరోజు? ఏదో ఆడికి చుట్టం అవుతాడు, ఈడికి చుట్టం అవుతాడు. చుట్టమైతే ఇళ్ళలో చికెన్ మటన్ పెట్టుకొని అంకప్పుడు నాటుకొని ఉండనే ఉంటుంది. దానికేం ప్రాబ్లం? చుట్టం ముఖ్యమా, మన బిడ్డల గౌరవం ముఖ్యమా? కాదు అంటే మీ బిడ్డలను అడగండి. అమెరికాలో నేను అడిగి మీరుగా రాకేష్ రెడ్డి, లింబర్రెడ్డి గురించి రవి పెట్టండిగా. మీ బిడ్డలకు అమెరికాలో ఎట్లా గౌరవం ఉంది, ఆస్ట్రేలియాలో ఎట్లా గౌరవం ఉంది, లండన్లో ఎట్లా గౌరవం ఉంది? కాబట్టి దయచేసి అక్కడక్కడ ఏదైనా కొద్దిగా మీకు ఏమన్నా మనసు తిరిగినట్లుంటే ఒక 10 ఓట్ల అధికం కాదు. జీవన్ రెడ్డికి, అరవింద్కి అక్కడ ఇక్కడ వరకు. కానీ ఇక్కడ పల్లె జగన్న కొడుకు పైడి గంగారం కొడుకున్నాడు. అది ఆలోచించండి. మీ తండ్రులు మా తండ్రులు పైన ఉన్నారు. మీ తండ్రులు పైన కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. పల్లె జగన్న కొడుకు, పైడి గంగారం కొడుకు గాల్లెంబడి అడిగి పడ్డారు అంటాడు. అందరు ఒకటి దగ్గర అందుకున్న వాళ్ళు, తిన్నోళ్ళు, చుట్టాల్చుకున్న వాళ్ళు. దయచేసి గ్రామం ఒకటిగా అండి. నన్ను ఎట్లయితే ఆదరించిండ్రో ఇక మిగతా చెప్తున్నాను. ఇక మేము మా అమ్మాయి గారికి, మా కిషన్ గారికి, ఇదంతా ప్రతి ఒక్కరు బావ అంటారు, అందరు జీవనుడి అని అంటారు. ఇది ఎప్పుడు ఏ పని వచ్చినా అంకాపూర్ మీ బిడ్డ, సంతకం పెట్టేది మీ బిడ్డ, సెంటర్ మంది వచ్చి ఏంటంటే ఫండ్స్ తెచ్చే బాధ్యత నాది. మొన్ననే చెప్పిన 98 ఇళ్ళు రెడీ అడిగాడు పాండుగాడు. అట్లనే పెండింగ్ పెడితే కాంట్రాక్టర్ని పిలిచి చెప్పిన అంకాపూర్లో మొదలు కంప్లీట్ కావాలంటే పని నడుస్తుంది. జిల్లాధికారికి చెప్పిన, కాంట్రాక్టర్కి చెప్పిన కంప్లీట్ కావాలంటే ఏమన్నానంటే ఏమైనా పైసలు అయితే నేను ఇస్తాను, మళ్ళీ బిల్లు వచ్చినాకి అంటే అది కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నాడు. అది మారకంగారెడ్డి కూడా తెలుసు. మారకంగారెడ్డి ఫ్రెండ్ అది కాంట్రాక్టర్. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉంటే పైసలు అడుగుతాడు, నువ్వు ఉంటే పైసలు ఇస్తామంటే ఎమ్మెల్యే గారు అంటే 100 పేర్లు ఇచ్చిన, ఉన్న పాత పేర్లన్నీ తీసేపించిన. పాండు గారు ఇచ్చినాయి, గాండు గారు ఇచ్చినాయి. నా ఊరు నాకు తెలుసు. గూళ్ళ భారతమ్మ అంటే ఎవరు? పుదుకోళ్ళ అడిపేంటి? నేను అడ్డపరొట్టే ఉస్మాన్ గారు అంటే ఏంటి? నేను ఈ ఊర్లో పుట్టినా, నాకు తెలిసి ఇల్లు ఎవరికి లేవు, పెన్షన్ దగ్గర లేవు. వాళ్ళతో వాళ్ళు పెడితే తిన్నా, వాళ్ళు ఆడిపించుకున్నా.
కాబట్టి 100 ఇళ్ళు కావాలంటే లిస్టు చూసుకొని కలెక్టర్ దగ్గర ఉన్నది. అంకాపూర్లో ఓన్లీ అంకాపూర్లకే ఫస్ట్ ఫేజ్ లా నేనేమన్నంటే గ్రామం ఎప్పటికీ గమనించండి, భూమి పుత్రులకే మొదటి అధికారం ఉంటుంది. ఈ భూమి మీద పుట్టి ఈ ఊర్లో పుట్టినోళ్ళకి ఇల్లు లేకుంటే మంచిది కాదు. 100 పేర్లు ఇస్తే ఆడొకడు కోమన్ పెళ్ళోడు, ఒకడు కోలాపూరోడు, ఆడికి అంకాపూర్ సపోర్టు, ఇద్దరు కలిసి ఆపిన ఓపెనింగ్. ఆ 100 ఇళ్ళు మంచేద్దామని పేర్లు ఇచ్చిన. కలెక్టర్ దగ్గరకు పోతే సార్ ఎలక్షన్ ఎలా కాదండి సార్, గారు కోలాపూర్ ఎవరు చూపరి కృష్ణారావు ఎవరు, ఆడికి నాకేం సంబంధం, నా ఊరు నా లెక్క, నా బిడ్డలకు నేను ఇచ్చుకుంటా, నా మనుషులకు నేను ఇచ్చుకుంటా. ఇది గొడవ నడుస్తున్నది. కాబట్టి అంకాపూర్ మాటలే కాదు, చేతలల్లో ప్రపంచంలో నెంబర్ 1 చేస్తారు. వీళ్ళు కాకపోతే ప్రపంచంలో నెంబర్ 1. ఇప్పుడు నాకు మాటలు అంటున్నారు, చేతలు. ఒక్కొక్క ప్రాజెక్టు చేయండి. నచ్చే ఇప్పుడు మా నెంబర్కి వచ్చిండు, మామ ఇట్లా జీవనికి మామంటావురా, జీవన్ గురించి మామన్నాడు. కానీ అది చెప్పిన సన్మానించాలంటే సన్మానం తర్వాత ఈ కళ్ళాల నుంచి నేనే చెప్పిన. ఎందుకు చెప్పినంటే నేను మన రాజకీయాలకు రాగానే ఈ బేగం నుంచి రెగ్యులర్గా పోతున్నాను నందిపేటకు. లెఫ్ట్ సైడ్ ఖాళీ స్థలం కనబడి నాకు ఆలోచన వచ్చింది. నూతిపల్లి పంచనాలు కూడా చూసిన, పెద్దగా ఉన్నాయి నూతిపల్లి, మరి కాపుల్లో ఎవరు వేసుకున్నట్టున్నారు. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఇటు పోతుంటే అరుగులు పోతుంటే లెఫ్ట్ సైడ్ మనం పసుపు ఇట్లా ఎండవుతున్నాం కదా, దీనికి ఏదో ఒక రకంగా సెంటర్లో ఫండ్స్ ఉన్నాయి. తెచ్చుకొని 1 ఎకరం 2 ఎకరాలు కళ్ళాలు చేసుకుంటూ, ఒకటే సామూహిక కళ్ళాలు చేసుకుంటే పసుపు వడ్లు ఉన్నప్పుడు అవి శుద్ధులు లేనప్పుడు పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అని ఒక పిల్లలకు ఎక్సర్సైజ్ చేయవచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు. అంటే ఒకవైపు క్రీడలు, ఒకవైపు రైతుకు ఉపయోగపడతాం. ఒక ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు మనం లిబరేట్తో పంచుకొని ఇట్లా చేద్దామరా అని. అయితే కలువట్టు వీడు అన్నీ లేదు. అంకాపురం అయితే ఏది కావాలో మొదలే చెప్పినారు. అదే జరగదు. ఎట్లయితే మా మేనమామ మాజీ సర్పంచ్ ఈరోజు అయిన గట్టి నీళ్ళే 1987 వరకు ఒక కిల్లి వరకు కట్టలే. చెప్పండి, మళ్ళా ఆ రాజాన్నల్లోనే వచ్చిన ఉన్నతమైన స్థానంకి వచ్చిన. ఇప్పుడు బీసీ కాలనీ కావచ్చు, ఎస్సీ కాలనీ కావచ్చు, రోడ్డు బిల్లులు కావచ్చు, మా మేనమామ కట్టించింది అది. కాబట్టి ఆ రక్తంగా ఉండదు. కాబట్టి ఇంకా వేలాది మందికి కట్టే బిడ్డను తయారు చేసిన మీరు. ఇది ఏంటంటే ఒక్కసారి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా ధర్మం కూడా ఉండాలా, దేశం దృఢంగా ఉండాలా, విదేశాలలో మీ బిడ్డలు సంతోషంగా ఉండాలా, రైతులు గర్వంగా ఉండాలా, ఇవన్నీ సాంప్రదాయాలు ఇవన్నీ ఉండాలా. కాబట్టి అంకాపూర్ గ్రామం వైపు తెలంగాణ చూస్తుంది. 10 ఓట్లు అట్టి తాగమయ్యి వేయకుంటారు ఏం కదా, 10 ఓట్లతో గెలుచుకోవడం ఉన్నాయి. కానీ మేమిద్దరం అవమానాల పాలవుతాం, మేమిద్దరం అవమాన పాలవుతాం, ఊరు అవమాన పాలవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళ దాకా నా సంతకమే. రేషన్ కార్డు కావాలన్న పైడి రాకేష్ రెడ్డి, ఇల్లు కావాలని ఆడో పగలు మాట్లాడతాడు. డాక్టర్ పాస్ గారు ట్రీట్మెంట్ ఇస్తుంటే పిచ్చాసుపత్రికి పంపిస్తారు. మొన్న అదే అన్న, ఓడిపోయిన ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న, ఓడిపోయిన ముఖ్యమంత్రి పెట్టుకుంటాం. ఓడిపోయిన ఇస్తే మరి ముఖ్యమంత్రి. ఇది రాజ్యాంగ విలువలతో కూడుబడిన వంశం. పోరాడతాం. మీకు అందరికీ తెలిసి ఎట్లా పోరాడుతున్నాం. పుట్టినప్పటి నుంచి, తల్లి పోయినప్పటి నుంచి పోరాడుతున్న సంవత్సరం నుంచి. ఈరోజు పేద ప్రజల గురించి పోరాడతాం, పెన్షన్ లోన్ల గురించి పోరాడతాం, ఆకలైన గురించి పోరాడతాం, ఆడబిడ్డల గురించి పోరాడతాం. ఎక్కడ లేదు, వ్యక్తిగతం లేదు. దయచేసి అంకాపూర్ చెప్తున్న ఒక్కటే, మీ బిడ్డగా ఎటువంటి మాయ మాటలకు లోగకుండా మోడీ గారిని కూడా దృష్టిలో పెట్టుకుంది. రెండోది అరవింద్ ఆ సోదరుడు కన్నా ఎక్కువ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో అందరికీ ఎదురెడ్డి పీఠాన్ని తెచ్చి నాకు వెన్నుకలను నిలిచి ఈరోజు 30,000 ఓట్లతో మెజార్టీతో గెలిచాను. కాబట్టి నా సోదరుడు గెలవటం, నరేంద్ర మోడీ దేశంలో ఇవ్వటం, ఇంకా కొన్ని రాకేష్ రెడ్డి పైడి పేరు ఉండటం, దాంతోపాటు 5 ఏళ్ల లోపల దీన్ని ఆదర్శకరమైన ఎట్లా ఉంది. కానీ ఇంకొక రకంగా చూపిస్తుంది, ఆధునిక అంకాపురం చూపిస్తా. ఆదర్శం కాదు, ఆధునిక అంకాపురం చేస్తాం. ఒక్కసారి చూడండి, 150 కోట్లు వచ్చిన తర్వాత 3,000 మంది క్యాంపస్, 30 బిల్డింగ్లు, 10 ఎకరాల గ్రౌండ్. చూడండి ఒక్కసారి ఓవరాల్. ఈరోజు గౌరవమైన శాసనసభ్యులు రేవంత్ రెడ్డికి ఎంత హక్కు ఉందో, ఇప్పటి వరకు 6,000 కోట్లు తీసుకోండి దొంగ. ఏప్రిల్ 9 నాడు పేపర్ చూడండి, ఆయన ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, 200 కోట్లు తెచ్చి రోడ్లు వేసాను. ఎవరెవరా నువ్వు, మా డబ్బులు ఎందుకు తీసుకపోతావు? అదే పోరాటం. ఆ పోరాటం, ఆ ఎదిరింపు వల్లనే ఈరోజు ఫైళ్ళని కదులుతున్నాయి. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి
నన్ను ఎట్లా ఆదరించారో అంతకన్నా ఎక్కువ ఓట్లతో అరవింద్ గారిని నరేంద్ర మోడీ గారికి మీ నైతిక మద్దతు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం కన్క్లూజన్ ఎంపీ గారు కంక్లూడ్ చేస్తారు. దయచేసి ఇప్పటి వరకు ఏదైతే వివిధ సంఘాలకు ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో రేపు భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మిగతా సంఘాలకు కూడా డబ్బులు ఇస్తాం. ఎటువంటి అవినీతి ఉండదు, ₹1 ఎవరికి ఇచ్చి ఉండదు. అటువంటి అవినీతి లేనటువంటి వ్యక్తిని కోరుకునే విధంగా మీరందరూ కూడా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ముగింపు విషయాన్ని మీ అందరికి ముందు ఉంచాలని చెప్పినగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఇవాళ ఈ చాయ్ పే చర్చ కార్యక్రమానికి విచ్చేసిన అంకాపూర్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన ఈ ఎన్నిక మనకేదో పంచాయతీ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను ఇది కాదు. సమస్యలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, తీర్చుకుంటాము, కొన్ని తీర్చుకుంటాము, కొన్ని డిలే అవుతాయి. కానీ ఇక్కడ రానున్న ఎలక్షను మన భారతీయులు, హిందువుల ఆత్మగౌరవం, మన భవిష్యత్తు, మన దేశము సురక్షితంగా ఉండాలనా లేకపోతే మరో తాలిబాన్ కావాలనా అన్న ఒక సీరియస్ ఇష్యూస్ మీద జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ వాడు మస్తు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియంది కాదు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ మొదలు పెడితేనే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. స్వాతంత్రం వచ్చిన నాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్ బంద్ చేయమన్నాడు. చాలా అయిపోయింది, పని అయిపోయింది, బంద్ చేయమంటే ఒక కుటుంబం వాళ్ళకున్న రాజకీయ షోకు తోటి పార్టీ కంటిన్యూ అయింది, సరే అయింది. ఫస్ట్ ఆ రాజకీయ షోకు కోసం ఈ దేశం 3 ముక్కలైంది. 3 ముక్కలైనాడు తుర్కోళ్ళకి 2 దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకి దేశం ఇచ్చుడు అది సర్వసాధారణ. చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తాడు, పార్టీషన్ అయినప్పుడు నీది నీకు, నాది నాకైతుంది, నీది నీకైనాక నాది కూడా నీకు ఎట్లయితుంది అన్న. ఇక పార్టీషన్ ఏంటికి చేసుడు అక్కడికి వెళ్ళి మొదలైంది. ఇవాళ ఆ ప్రాంతం నుంచి వచ్చిన హిందువులకి ఇప్పటి వరకు పౌరసత్వం ఇచ్చుకోలే. మనం అక్కడి నుంచి తరిమేయబడ్డారు వాళ్ళు. అని తరిమేసిన హిందువులకి ఇక్కడ ఇప్పటి వరకు మన పౌరసత్వం ఇచ్చుకోలేదంటే అది మన దౌర్భాగ్యం. అది మనం ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి మన సోదరుల్ని నాశనం చేస్తుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నాం మనం. ఇవాళ వాళ్ళకి పౌరసత్వం ఇద్దామంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? సరే నరేంద్ర మోడీకి అందరం ఆశీర్వదిస్తాము, ఆయన చేసేస్తాడు, ఆల్రెడీ ఆ పని చేసేసిండు, మొదలైపోయింది. కానీ బంగ్లాదేశ్, మయన్మారు ఆడికెళ్ళి వచ్చిన తుర్కోలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటారు. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి, అసలు వీళ్ళకి వాళ్ళకి పొంతనేమని ఉన్నదా అన్న? ఇది మీరు దేశాన్ని విభజించి హిందువుల అవతల ఉన్నోళ్ళని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ మేము పౌరసత్వం ఇస్తామన్న మాట ఇచ్చి 1947 వాళ్ళకి ఇప్పుడు ఇయ్యనీకే మీకు ఇబ్బంది, కానీ అటుకెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి ఇస్తారట. 2 విషయాలు. మూడవది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. అది మన మేనిఫెస్టోలో ఉన్నది. ఇదే రకంగా నేను ఓటర్ లిస్టులు గత 2-3 ఎన్నికల నుంచి ఓటర్ లిస్టు మీద దృష్టి పెడుతున్నాను. మన ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది, వాళ్ళ ఓట్ల శాతం ఎంత పెరుగుతున్నది? మనది 30,000 పెరుగుతున్నది, వాళ్ళది 7-8,000 పెరుగుతున్నది. అరే మనమే ఎక్కున్నాం కదా అనుకోవద్దు. మనము వాళ్ళు ఉన్నది 15%, కానీ పెరుగుతున్నది 25%.
10-20 ఏళ్ల తర్వాత ఏమవుతుందో ఆలోచన చేయండి. పోనీ పాపం అనేటోడు ప్రతి ఒక్కడు ఇక్కడ కూర్చుంటాడు. పోనీ ఇక్కడ కూర్చున్నాడు అందరూ కూడా పోనీ పాపం అనేటోళ్ళే. అవతల ఉన్నాడు ఎవ్వడు పోనీ పాపం అన్నాడు, యాద పెట్టుకోండి. వాని రక్తంలోనే లేదు పోనీ పాపం అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన పార్టీ చెప్తా నీకు. ఒక చట్టం తీసుకురానికి పోయినరు 2005లో, కమ్యూనల్ వైలెన్స్ చట్టం అని. ఆ చట్టం ప్రకారం అది భారతీయ జనతా పార్టీ రోడ్ ఎక్కి నానా హంగామా చేస్తే అది ఆగింది. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా మతతత్వ విద్వేషాలతోటి కొట్లాటలైతే, కమ్యూనల్ రైట్స్ అయితే దేశవ్యాప్తంగా దోషి హిందువే, మెజారిటీయే దోషి, మైనారిటీ కాదు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు. ఏమైనా కానీ దోషి మాత్రం హిందువే. అంటే వాడు కొట్టించుకోవాలి కానీ మనకు తిరగబడి కొట్టొద్దు. వాళ్ళు తక్కువన్నారట, సరే తక్కువన్నారని అగో పెద్ద మనిషి పోని పాపం అన్నట్టు మొదలైంది. తక్కువన్నారు కదా అని కశ్మీర్లో కొట్లాటలైతే అక్కడ హిందువులు 2%, తుర్కోలు 98%. అక్కడ కూడా దోషి హిందువేనట. ఎందుకంటే తుర్కోలు మొత్తం దేశం మొత్తం తక్కువన్నారని. ఇది కాంగ్రెస్ పార్టీ. 3 లక్షల మందిని 3 రాత్రులల్లా 1989-90లా నరికి సంపి, లేకపోతే కశ్మీర్కి వెళ్ళి ఎల్లగొట్టి కశ్మీర్ పండితులు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేసుకుంటున్నారు. ఒక్క హిందువు ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీని. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మనకి? ఒక్కడు ప్రశ్నించలే. వాళ్ళ దేవుణ్ణి ఒకళ్ళు తిట్టిండ్రు. ఒక మహిళ, బీజేపీలో ఉన్న మహిళ తిట్టింది. తక్షణమే బీజేపీలోకి వెళ్ళి బర్తరఫ్ చేసి, ఆమె అన్న మాటకి ఒక టైలర్, రాజస్థాన్లో ఒక టైలరు సపోర్ట్ చేసిండు. వారం రోజులలో వాడిని గొంతు కోసేసి చంపేసారు టైలర్. ఇలా ఇక్కడ ఆర్మూర్ గడ్డ మీద సీతమ్మ దేవిని అశ్లీలంగా చూపించుకుంటా వాట్సాప్ గ్రూపులలో తిప్పిండ్రు. రాకేష్ మాట్లాడతాడు స్పీచ్లలో. ఎవరన్నా కుయికాయ అంటున్నా అన్న? ఇది దేశంలో నరేంద్ర మోదీ అనే మునగాడు ఉండగా కూడా జరుగుతున్నాయి. రేపు కొంపదీసి కర్మగాలి, అది వానికి కూడా తెలుసు, అది కానిపోదని రాహుల్ గాంధీకి అయింది అనుకోండి. మన పరిస్థితి ఏముంటుంది జస్ట్ ఊహించండి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఈయేలాంటి వరకు ఆన్సర్ ఇస్తలేడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, హిందువులకు పౌరసత్వం ఇచ్చేది నువ్వు ఎందుకు వ్యతిరేకం? రోడ్ ఎక్కిండు, తుర్కోలతో టోపీ పెట్టిండు. వీళ్ళకిస్తే తుర్కోళ్ళకు కూడా ఇవ్వాలంటాడు. మరి తుర్కోళ్ళకి ఇస్తే దేశాల ఇంటికి ఇచ్చారు, దేశాలు కూడా కలిపేది. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చింది ఏంటికి? లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ రేవద్దు అంటారు. అరే తుర్కోడు 4 పిల్లల్ని చేసుకుంటుంటే చేసుకోవద్దు, ఒకటే పిల్లల్ని చేసుకోవాలని చట్టం వస్తుంది. నీకేంది నొప్పి? 4 పిల్లల్ని చేసుకొని 40 మందిని అంటారు. ఇలా అలా జనాభా పెరుగుతా ఉన్నది, వాళ్ళ ఓట్ల శాతం పెరుగుతా ఉన్నది. రేపు పరిస్థితి ఏంది? లేదు ఇవాళ ఓట్లు కావాలి, ఇవాళ మనకు పూట గడవాలి, ఇవాళ మన కమిషన్లు రావాలి, ఇవాళ మనం మంచిగా ఉండాలి, సుఖంగా వండుకోవాలి, తాగాలి, తినాలి, పండాలి. 20 ఏళ్ల కింద తర్వాత సంగతి ఏంది? ఒక కాలేజ్ పెట్టిండు బ్రిటిషోడు. 1875లో కాలేజ్ పెట్టిండు. 150 సంవత్సరాల కింద ఉత్తరప్రదేశ్లో. ఆ కాలేజ్ ఎందుకు పెట్టిండంటే అప్పుడు ఉన్న 2% తుర్కోళ్ళు 2% ఉండకుండా అప్పుడు, ప్లస్ బ్రిటిష్ రాజ్యము, క్రిస్టియన్లు
విదేశాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఆఫీసర్లు వాళ్ళ పిల్లలు భారతదేశం యొక్క పరిస్థితుల్ని అన్ని రకాలుగా అలవాటు అవుతుందికో మరి వాళ్ళకి ఎడ్యుకేట్ కావడానికి ఒక కాలేజ్ పెట్టిన దాని పేరు మొహమ్మదన్ ముస్లిము ఆంగ్లో క్రిస్టియన్ ఓరియంటల్ కాలేజ్. ఒక పెద్ద కాలేజ్ పెడితే 1921 అంటే 46 సంవత్సరాల తర్వాత ఆ కాలేజ్ పేరు మారింది. ఆ కాలేజ్ పేరు మారి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయింది. దానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయింది. క్రిస్టియన్ పేరు పీకేసింది, పుట్టి ముస్లిం పేరే మిగిలింది. ఆ తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిండ్రు. దానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. 1950లో మన రాజ్యాంగము మన దేశంలో ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చి మన దళిత పిల్లగాళ్ళు పోయి అక్కడ చదువుడు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళ సీట్లు వాళ్ళకి పక్కా ఉన్నాయి. 15% వీళ్ళకి, 7-8% వాళ్ళకి, 123-24 మంది ఎస్సీ ఎస్టీలు చదువుతారు మొదలుపెట్టారు. ఇది వానికి అవతలానికి జీర్ణం కాదు. కోర్టుకు పోయిండు. ఇది ముస్లిం యూనివర్సిటీ, ఇక్కడ ఉట్టి ముస్లింలే చదవాలి అని కోర్టుకు పోయిండు. కోర్టు పోతే ఇది పేరు మాత్రమే ముస్లిం అని ఉన్నది, ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్కడ ఇది అందరి కోసం పెట్టిన యూనివర్సిటీ అని కోర్టు కేసు కొట్టేసి హైకోర్టుకు పోయిండు, కేసు కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టుకు పోయిండ్రు, కేసు కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టులో 5 జడ్జిల ధర్మాసనంకు పోయిండ్రు. ఇది అందరి యూనివర్సిటీ, ఇది కేవలం తుర్కోలది కాదు అని కేసు కొట్టేసిండ్రు. ఇవన్నీ 15-20 సంవత్సరాల పొడుగా ఇది నడిచింది. కాంగ్రెస్ వాడు ఎంత దుర్మార్గుడో చూసుకోండి. ఇప్పుడు 1981లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఇది ముస్లిం మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అలాగే తీసేసారు. ఉట్టి తుర్కోల కోసమే మిగిలిపోయింది ఆ యూనివర్సిటీ. ఇది ఇట్లా అయింది. 2011లో ఎవరు రాహుల్ గాంధీ బొమ్మ చూపించి అయితే మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, వాళ్ళ నాయనమ్మ ఈ యూనివర్సిటీని ముస్లింలకు అప్పచెప్పింది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసింది. ఆయన తల్లి సోనియా గాంధీ 2011లో 1920లో పెట్టిన జామియా మిలియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచం ఏ రకంగా మారుతా ఉన్నదో దృష్టికోణం చదవడానికి భారతదేశంలో ఉన్న వివిధ కమ్యూనిటీస్, కల్చరు, వ్యవహారము, మన అనేక భాషలు ఉన్నాయి. ఇటువంటివన్నీ అవగాహన కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే 2011లో ప్రత్యేక చట్టం మళ్ళా తీసుకొచ్చి సోనియా గాంధీ అధ్యక్షతన ఉన్న యూపీఏ గవర్నమెంట్ దానికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఈ 2011 వరకు బీసీ రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకి తీసేసి టోటల్ గా తుర్కోలకు అప్పచెప్పారు. ఇవన్నీ మనం చూడము, ఇవన్నీ గమనించము. మనం మన కళ్ళ ముందర ఏమైనా గొడవలే టీవీ కూడా చూపిస్తాం. కానీ వెనుక నుంచి చాప కింద నీరు లెక్క చెదలు పట్టినట్టు, ఈ దేశానికి చెదలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ, చెదల కంటే డేంజరస్ కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు, కొట్లాటలు ఎవడైనా కానీ, ఎవరు తప్పు అని ఉండని, ఏమన్నా కానీ, ఎవడన్నా చావని, ఎవడన్నా బతకని, దోషి మాత్రం హిందువే. ఇటువంటి చట్టాలు పాస్ చేసుకుంటాడు అన్నోడన్నా? ఇవాళ ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలా తుర్కోళ్ళకి బ్యాంకులు, కార్పొరేట్ లోన్లు ఇయ్యాల్సిందే వాళ్ళ భాష. దానికి హామీ మేమిస్తాము.
అంటే రేపు నేను ప్రభుత్వం ఎన్నుకుంటే ప్రభుత్వం హామీ ఇస్తుందా అలా లోన్లకి? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లిం మైనారిటీలది. మైనారిటీలది కాదు, ముస్లిం మైనారిటీలది. అంటే సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు కాదు, ముస్లిం మైనారిటీలది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అన్నట్టు పిల్లల్ని అమెరికాలో ఉన్న వాళ్ళని అడుగుదాం. అమెరికాలో ఉన్నవాడికి ఏమవుతుంది? దేశం మీద రోజు రోజు దేశం మన వాళ్ళ దూరం ఉంటాడు కదా, దేశంలో ఏమవుతున్నదో వాళ్ళకి ఎక్కువ ధ్యాస ఉంటుంది. వాళ్ళు ఎక్కువ చదువుతారు ఇక్కడ ఏమవుతుందో, మనకంటే ఎక్కువ వాళ్ళకి దృష్టి ఉంటుంది ఇక్కడ జరిగేదాని మీద. అంకాపూర్కి వచ్చిండు అరవింద్ 40 ఏళ్ల కోసం, 40 ఏళ్ల నుంచి మొదలు ఈ నుంచే పుట్టింటుంది పసుపు బోర్డు డిమాండ్. ఇక్కడ నుంచే పుట్టింటుంది. ఏదో పసుపు అంటే మంచి మంచి పసుపు అంటే గ్రామాలు ఇవన్నీ చుట్టుపక్కల. పసుపు బోర్డు 40 ఏళ్ల నుంచి కొట్లాడుతుండ్రు. నరేంద్ర మోడీతో తీసుకొచ్చి ఇప్పించిందని చెప్పుకుంటలేడని అనుకుంటున్నారు మీరు. పసుపు రేట్లు మీరు 15,000 చూడలేదా? నేను చిన్న ఉన్నప్పుడే చూసారు మీరు. నేను చిన్న ఉన్నప్పుడే చూసాను. మరి ఎందుకు పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి? దృష్టి లేక, చిత్తం లేక, విజన్ లేక, ముందు చూపు లేక. పసుపు పండుతున్నది, పక్క రాష్ట్రాలలో పోతున్నది. ఎందుకు పోతున్నది? పసుపు తింటే ఇంత వేసుకుంటే బీమాలు రావు, దెబ్బ తాకితే పసుపు పెట్టుకుంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపులు తగ్గుతాయి, క్యాన్సర్లు రావు. రోజు రోజు పరిశోధన పెరుగుతున్నది. పసుపుతోటి సంబంధించిన మంచి మంచి ఏదైతే పసుపు ఉన్న గుణాలు ఇవన్నీ మనకంటే ముందు అమెరికా వాడు చేసుకున్నాడు. కర్కుమిన్ మీద వాడు పేటెంట్ తెచ్చుకున్నాడు. అమెరికాలో పసుపు లొట్టపీసి పండుతుంది. పండేదా అంకాపూర్లో పేటెన్సీ అమెరికా అనుకున్నది. ఎందుకు? చిత్తం లేక. ఇవాళ స్టార్ బక్స్ లో పసుపు పాలు అమ్ముతున్నారు. కాఫీ, స్టార్ బక్స్ కాఫీలో పసుపు పాలు అమ్ముతున్నారు. అమెరికాల, లండన్లా, దుబాయ్లా 15,000 ఉన్న నాడేమో మనం అందరం సంతోషపడ్డాం, బాగుపడ్డాం. కానీ అప్పుడు 1,500 ఉండేనో 1,000 రూపాయలు ఉండేనో పెట్టుబడి, 15,000 వచ్చింది. ఇవాళ పెట్టుబడి 5,000 దాటుతున్నది, మనకు 5,000 చేతికొస్తలేవు. ఎందుకు? మనము మంచిగా ఉన్నప్పుడే అదేంది ఏమంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. మనకు రేట్లు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి, డిమాండ్ ఎందుకు పెరుగుతున్నది, ఏం పదార్థాలు తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పసుపును వాడుతున్నారు. మనము పసుపు పాలు తయారు చేసి పంపాలి బయటికి. పసుపు పంపద్దు ఎగుమతులు, పసుపు పాలు తయారు చేసి పంపాలి. పసుపు తోటి ఆయిల్, ఆకులు వాడేస్తుంటే ఇలా ఆకుతోటి నూనె వెళ్తున్నది. ఆ నూనె కాస్మెటిక్స్ లో వాడతారు, మేకప్లు వేసుకుంటారు కదా, వాటిలో వాడతారు. అటువంటి ఇండస్ట్రీ తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. వస్తుందా రాదా? పసుపు బోర్డు వస్తుందని ఇచ్చిందా అన్న బాండ్ పేపరు? దుంకుదాం, ఈత వస్తాలే, వస్తే ఈత 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 సస్తే వస్తాం, దుంకనైతే దుంకుదామని దుంకినాం. లేకపోతే ఆవిడ రావాలి, నాకు ఈత నేర్పియాలి, పొద్దున్నే లేవాలి, పీకాలి, చేయాలి అనుకుంటే రాదు. ఇవాళ ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది, బోధన్ బీదర్ లైన్ అవుతున్నది. ఆడ మహారాష్ట్రకి వెళ్ళి కర్నూలుకి కొత్త డబ్లింగ్ పని మన మీదుగా, నిజామాబాద్ మీద పోతున్నది. ఇక రైళ్లు మనం ఎన్నంటే అన్ని రైళ్లు మొదలు పెట్టుకోవచ్చు. రోజు 2 వందే భారత్ రిబ్బన్లు కత్తిరిస్తున్నాడు ప్రధానమంత్రి. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ తయారవుతున్నది, వ్యాగన్లు తయారవుతున్నాయి. ఇక్కడ మనము సముద్రం లేదు. జక్కరాన్పల్లి ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయ్యి 10 ఏళ్ళు అయింది. ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా ఇస్తలేదు. ఎయిర్పోర్ట్ తయారైంది. ఎయిర్పోర్ట్ తయారైతే మనం ఎక్కి హైదరాబాద్కు, ఢిల్లీకి పోడు కాదది. మనం పండించే సరుకులు కూడా పంపించచ్చు ఆడికెళ్ళి. ఇవాళ ఇన్ని రైల్వే లైన్లు అవుతున్నాయి, 2 ఏళ్లలో మన అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ నా లెక్క ప్రకారం
ఇన్లాండ్ కంటైనర్ డిపో అంటే డ్రై పోర్టు, కంటైనర్లు ఏదైతే షిప్ ఎక్కి పోతాయో అమెరికాకి మన పసుపు తీసుకొని పోతాయో ఆ కంటైనర్ ఇక్కడనే లోడ్ కావాలి, బాంబే పోదు. అయితే అది వస్తే ఫ్యాక్టరీ పెట్టేటోడు వస్తాడు. అదో పసుపీడనే వండే నేను ఫ్యాక్టరీ తయారు చేసుకుంటే నేను ఈయన్నే కంటైనర్ ఎక్కిస్తే నాకు బాంబే ట్రక్ ఎక్కించి బాంబే పోవద్దు. ఆడ నేను ఆఫీస్ పెట్టుకోవాలి, ఆడ నా మనుషులు ఉండాలి, ఆడ కస్టమ్ క్లియరెన్స్ చేయాలి. ఇవన్నీ అక్కడో సెటప్ ఇక్కడో సెటప్. అయితే ఆడ ఏం చేస్తాడు, ఇక్కడ పెట్టాడు ఫ్యాక్టరీ, బాంబేలో పెట్టుకుంటాడు, వీడికెళ్ళి పసుపు తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, పసుపు ఈడనే ఉంటుంది, నీ కస్టమ్స్ వాడు ఈడనే ఉంటాడు, కంటైనర్ ఈడనే ఉంటుంది. ఇక్కడ రైలు ఎక్కిస్తే మీకు కంటైనర్ ఎక్కిస్తామంటే పాయ అమెరికా. అయితే ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, వీడికి వస్తాడు. ఇటువంటి ముందు చూపు ఉంటే పసుపు పాలు డిమాండ్ పెరుగుతున్నది. టాబ్లెట్లు వేసుకుంటున్నారు, కర్కుమిన్ టాబ్లెట్లు, రోగ నిరోధక శక్తి పెరగాలని కర్కుమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కర్కుమిన్ టాబ్లెట్ తయారయ్యే ఫ్యాక్టరీ రావాలి ఈడ. దాంట్లో రైతులు ఎఫ్పిఓగా అంకాపూరు ఈ చుట్టుపక్కల ఉన్న మండలంలో 2 ఎఫ్పిఓలు తయారైనాయి అనుకో. ఆ ఎఫ్పిఓలు పార్ట్నర్ ఉంటుంది, అందులో ఎఫ్పిఓలు పార్ట్నర్ ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో. నేను బిల్డింగ్లు ఇచ్చి కిరాయి ఇస్తా, నేను బిల్డింగ్లు కట్టి కిరాయికి ఇస్తా. అరవింద్ ఏందిరా వచ్చిండు, నిన్నగాక మొన్న వచ్చిండు, కేసీఆర్ తిడుతుండు అన్నారు 2017లో. కవితని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు, చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని మా నాయన దగ్గరికి టీఆర్ఎస్ వాళ్ళు పోయినరు. మా నాయన చెప్పిండు, దాని తర్వాత చెప్పుడు బంద్ చేసిండు. ఏంది లెక్కలు తీస్తే అరవింద్కి 2 కోట్ల రెంట్ వస్తుంది. ఓడికి నాకు ఏందిరా అది నేను పంచాయతీ నేను చూసుకున్నా, నాకు మోడీ అంటే ఇష్టం, నేను నచ్చిన నా ఇష్టం ఉన్నా నేను చేస్తా, ఎవడేం పీక్కుంటారు అన్నాం. ఇలా రాకేష్ రెడ్డి పరిస్థితి అదే, బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నించాడు అండి, బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఈయన 35,000 కొడంగల్ ఎట్లా తీసుకుపోతాడు, ఇల్లు నాకు 3,000 ఎట్లు ఇస్తాడు అని ఆయన బాధ చెప్తున్నాడు. దానికి నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేయాలి. బిల్డింగ్ కడతా, కిరాయిదారిని చూసుకుంటా, మంచి దందా చేస్తుని చూసుకుంటాము, బేకార్గానే చూసుకోం కదా. 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద 15,000 రేట్ వచ్చినప్పుడు ఏం చేసిండ్రు మీరు, బిల్డింగ్ కట్టిండ్రు, ఆ కిరాయి 60 రూపాయలు వస్తుంది కదా, ఇచ్చేయరా బాబా 60 రూపాయలకు అని అప్పచెప్పారు. ఆడు దందా నడిచిన రోజులు కిరాయి వచ్చింది. ఓ 10 ఏళ్ళు అయినాక ఆ దందా పోయింది, మన కిరాయి వచ్చుడు ఆగింది. ఇక మళ్ళీ కొత్త కిరాయి కట్టుకోవాలంటే కొత్త బిల్డింగ్లు మస్తు వచ్చాయి చుట్టుపక్కల, కిరాయికి పోదు, 30కి ఇచ్చేస్తాం, మరి ఏదో ఒకటి వస్తుంది, 20కి ఇచ్చేస్తాం, ఏదో ఒకటి వస్తుంది రా ఖాళీ పడే ఉండకంటే ఇట్లా అని. నేనేం చేస్తా, నేను 60కి ఇయ్యా, నేను 45కే ఇస్తా. అవతలోడు అరే చుట్టుపక్కల అన్న 60 ఉన్నాయి, వీడు 45కే ఇస్తా అంటుండే, బిల్డింగ్ కూడా మంచిగున్నది, కానీ నువ్వు సంపాదించే సంపాదనలో 10% నాకు ఇయ్యి, అయితే 45 ఇయ్యి లేదా 10% ఇయ్యి, ఏది ఎక్కువ ఉంటే అది ఇయ్యి అని అగ్రిమెంట్ చేసుకుంటా. ఇవాళ అట్లా ఆ రకంగా ఆలోచన చేసుకొని ముందుకు పోవాలి. మనం ఇలా పసుపు ఎగుమతి చేస్తున్నాం, పసుపు ఎగుమతి చేయొద్దు. ఈడ ఫ్యాక్టరీలు రావాలా, పసుపు కనీసం పసుపు పౌడర్ చేసి ప్యాకెట్ చేసి ఇందూరు పసుపు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, పసుపుకి అంకాపూర్ ఫేమస్, అంసాపూర్ ఫేమస్ ఇట్లా కాదు, ఇందూరు పసుపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనమందరం ఎఫ్పిఓలు అయ్యి ఒక రైతు లెక్క ఆలోచన చేసుడు బంద్ చేసి ఒక వ్యాపారస్తుల లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే 15, 25 అవుతుంది, 20, 35 అవుతుంది. ఏం ఆశ్చర్యం లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన, పోయిన 2 సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు. అతి వర్షాలకు మురిగిపోయింది 80% పసుపు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పిన 20,000 రేటు దాటుతుంది, వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నా. నేను ఈసారి 14-15 ఉంటుందేమో అనుకున్నా, ఈసారి 20,000 దాటింది. నేను 2-3 ఏళ్లలో మీకు 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు, 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలా 1,600 కోట్లు పసుపు ఎగుమతి అవుతున్నది. పసుపు బోర్డు టార్గెట్ 6,500 కోట్ల టార్గెట్ పసుపు బోర్డు ఎగుమతులు చేయడానికి. మళ్ళీ అది టార్గెట్ పెట్టింది నరేంద్ర మోడీ, వాడో వీడో ఓడో కాదు. పనులు చేయకపోతే
యాక్టివ్ గా తిరగకపోతే, ప్రజాక్షేత్రం ఉండకపోతే టికెట్లు 105 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కోసిండు, మంత్రి పదవులు కోసిండు, పని సకా లేకపోతే. కాబట్టి భారతీయ జనతా పార్టీల పని, పార్టీ వెంచుడు ఇవిటి తప్ప వేరే దాని మీద, అవినీతి మీద చిత్తం ఉన్నా, పైసల మీద చిత్తం ఉన్నా ఎప్పుడు నౌకరీ పోతుందో తెలియదు. అది నరేంద్ర మోడీ. అందుకని అలా ఎవరిని అడిగినా అంకాపూర్లో కూడా మీరందరూ మేము అసెంబ్లీకి ఎట్టేసినా మేము ఇటు మాత్రం మోడీకి ఎత్తామంటారు. ప్రతి జాగాలకు అదే అంటున్నారు. ఎందుకంటున్నారని ఇందుకే అంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే, నాది రాకేష్ బాధ ఏంటంటే, వీళ్ళు ఢిల్లీకి అంటున్నారు, ఇక్కడ గల్లీకి ఎందుకు ఎత్తలేరు? డ్రిప్పు రాదు గల్లీకి వేస్తే. ఇల్లు గరీబ్ అయిన ఎవరో ఇల్లు అడిగిండు, ఈడ ఇల్లు రాదు. మొగుడు సంపాదించే తెచ్చి పెళ్ళాంకి ఇచ్చే, పెళ్ళాం బుద్ధిమంతురాలైతే ఏం కావాలి, ఓ రోజు ఆలుగడ్డ తినబుద్ధి అవుతుంది, ఓ రోజు చికెన్ తినబుద్ధి అవుతుంది. అడిగి వండి పెట్టే మంచి తల్లి అయితే, మంచి భార్య అయితే అడిగి పెట్టే. ఈడ పెళ్ళాము, కేసీఆర్ అనే పెళ్ళాము కాళేశ్వరం ఒకటే పెట్టే, వేరే అన్ని ఉపాసం పెట్టే. ఇల్లు లేదు, ఆరోగ్య బీమా లేదు, డ్రిప్పు లేదు, ఫసల్ బీమా లేదు, విద్య లేదు, స్కూళ్ళు నాశనం, టీచర్లు లేరు. ఏమి ఇచ్చినవరా అంటే మండలం ఇచ్చినా అంటాడు, డొంకేశ్వర్ ఇచ్చినా, ఆలూరు ఇచ్చినా అంటాడు. మరి ఏమి ఇచ్చినవరా? ఆలూరుకి మండలాఫీస్ ఇచ్చినవా? ఎంఆర్ఓ ఇచ్చినవా? దానికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఇచ్చినవా? ఏం లేదు. ఏమి ఇచ్చినా అంటే మండలం, కాగితం పేరు మీద, కాగితం మీద మండలం ఇచ్చిన. అది డెవలప్మెంటా? పిజ్జా కొనుక్కుంటాం కదా, ఆడ 6 ముక్కలు చేసి ఇస్తాడు, దాన్ని 9 ముక్కలు చేసి ఇచ్చాడు మీకు. గదే పిజ్జా. 9 ముక్కలు ఇచ్చిన అంటుండు వాడు. అట్లా నడిచింది 10 ఏళ్ళు. ఇక మనోడు ఇప్పుడు వచ్చినోడైతే తులం బంగారం ఫ్రీ అనబట్టే, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఫ్రీ, 4,000 పెన్షన్. ఏడుకెళ్ళి ఇస్తారా భయ్? నీ ఆమ్దాన్ని ఎక్కడి నుంచి పెంచుతున్నావు? నేను 25 ఏళ్ల నుంచి, 24 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని చూస్తా ఉన్నా. ఆయన అంటే 2001 నుంచి 2002 నుంచి ఫాలో అవుతా. ఆమ్దాన్ని పెంచినాక స్కీమ్ పెడతాడు ఆయన. ఆమ్దాన్ని పెంచినాక స్కీమ్ పెడతాడు. ఈడ ఆమ్దాని లేదు, ఏం లేదు. అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు, అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు. ఒక రోజు చేతి ఎత్తుతారు, అయిపోయి. చేతి ఎత్తిన రోజు ఆడు సంపాదించుకుని, ఆడు జేబులు నింపుకుని నాశనం అయ్యేది మనము, మన ఊర్లు. మాకు కళ్ళాలు లేవు. అరే రోజు పోతున్నాయి, ఇట్లా తిరుగుతున్నా. మొన్న 10 రోజుల కింద వర్షాలు పడుతున్నాయి. పాపం పొద్దున పోతుంటే వరి ఆరేస్తున్నారు ఎండకి రైతులు పాపం. సాయంత్రం కాగానే సాయంత్రం కాగానే అదే వరిని మళ్ళా కుప్పలు చేస్తున్నారు. పొద్దున ఆరేస్తున్నారు, సాయంత్రం కుప్పలు చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసి కోతలు కోస్తే దానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు రోజు. ఈ 2024 సంవత్సరంలో గిట్లుంటుంది అన్న వ్యవసాయం. రోడ్ల మీద, హైవేల మీద వరి ఆరోసుకుంటారా? ఎక్కడ పోతున్నాయి పైసలు? మార్కెట్ యార్డ్ పైసలు ఎటు పోతున్నాయి? మొత్తం అవినీతిలా కూరుకుపోయిన పార్టీలు ఇవన్నీ. దయచేసి ఇవన్నిటి దృష్ట్యా మీ అందరికీ రిక్వెస్ట్, ఒక్క ఓటు కూడా వృధా చేయొద్దన్న, ఒక్క ఓటు వృధా చేయొద్దు. దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద మెజార్టీ తోటి మీ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు వచ్చిన వారు మన మధ్యకు రాజస్థాన్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిండు. ఇప్పుడు బీజేపీ అక్కడ రాజస్థాన్ ప్రధాన కార్యదర్శి. వారు ఎంపీగా కూడా పోటీ చేసిండ్రు. అక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మన నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా వచ్చిండ్రు. జైసల్మేర్ నుంచి వారు పోటీ చేసిండ్రు. 5 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలుస్తారు. వారు 5 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలుస్తారు. అదే ఆడ ఆ ప్రాంతంలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చొని గెలిపించేస్తారు మొత్తం बीजेपी मोदी मोदी। सर अभी बता रहा था बीजेपी में हो गया, इलेक्शन हो गया, अभी मैं बीवी बच्चों को ले घूमने जाता हूँ, ये नहीं रहता बीजेपी में, साहब को घूमने निजामाबाद भी जाए। రేపు మే 13 అయినాక వేసేసుకొని అనుకుంటాం అనుకుర్రా,
మే 13 6 గంటలకు పోలింగ్ అవుతుంది. మే 13 7 గంటలకు మాకు ఫోన్ వస్తుంది, రేపు ఢిల్లీకి ఆడ తెలుగు ప్రాంతాల్లోనే ఆడంతా తిరగని. నా పిల్లలేమో ఒకరోజు ఫోన్ చేసి నీ అసలు పెళ్లి చేసుకోవద్దనమాట. అటుంటది బీజేపీ. రెస్ట్ గిస్ట్ ఉండదు. కాంగ్రెస్ మా వాళ్ళు మొత్తం 20 రాష్ట్రాల పైన దేశంలో 20 రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. గెలుస్తారు, రాష్ట్రాలు గెలుస్తారు. సాయంత్రము ఒక గంట సేపు మోడీ గారు అమిత్ షా గారు పార్టీ కార్యాలయానికి వస్తారు. కార్యకర్తలు అందరు జమ అవుతారు, అందరికి లడ్డూలు తినిపిస్తారు, చేతులు ఊపుతారు. మోడీ గారు 15 నిమిషాలు మాట్లాడతారు, మళ్ళా పాయ్ ఆఫీస్కి పాయ్, మళ్ళా పని చేసుకునే 2014 నాకు యాద ఉన్నది. అమిత్ షా మోదీ ప్రధానమంత్రి అయిండు, అమిత్ షా జనరల్ సెక్రటరీ ఉండే, ఆయన అధ్యక్షుడు అయిండు బీజేపీకి. ఆయన ఇంటర్వ్యూలో మీరు అధ్యక్షులు అయింది కదా, నెక్స్ట్ పని ఏంది అంటే 2019 ఎన్నికల పని మొదలైంది అన్నాడు. 2019లో లీడ్ పెరిగింది, 30 సీట్లు పెరిగినాయి. పెరిగినాక మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏంది పరిస్థితి అంటే 2024 తయారీ అవుతున్నది అంటుండు. 2022లో అదే అమిత్ షా ఇంకో ఛానల్ అడిగిండు 2024 2024 हम कैसे भी जीतेंगे, हमारा दृष्टि 2029 पे है అంటుండు. ఇవన్నీ కాంగ్రెస్ కూడా ఎడదట్టుకుంటాడన్నా చెప్పు. ఇవి పండు ఎలక్షన్ కాగానే పండు 3 నెలలు 4 నెలలు గాయబోడు, అమెరికాలో లండన్లో తిరుగుడు, హనీమూన్లకు పోడు. ఈ భారతీయ జనతా పార్టీతో తట్టుకోవడం కష్టం. అందుకని ఇట్లా పాకిపోతా ఉంటుంది బీజేపీ. కాబట్టి మనకు కావాల్సింది సేవా దృక్పథంతో ఉన్నోళ్ళే ఈ పార్టీల పైకి వస్తారు. వాళ్ళకే టికెట్లు వస్తాయి, వాళ్ళకే పదవులు వస్తాయి. పదవులు వచ్చినాక ఇంకా అనిగిమేనికి ఇంకా పని చేసుకోవడం తప్ప వేరే మార్గం అన్నది, వేరే ఆలోచన అన్నది బీజేపీలో రాదు. థ్యాంక్ యూ. వీరు దామోదర్జీ అగర్వాల్ వారి పేరు. వారు ఇక్కడ ప్రభారీగా వచ్చిర్రు. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. यहाँ के एमपी उम्मीदवार श्री अरविंद जी, राकेश जी, रेड्डी जी, सभी उपस्थित सीनियर लीडर्स और यहाँ बैठे सभी मेरे ब्रदर्स एंड सिस्टर्स, मुझे तो ज्यादा भूलना नहीं है, हिंदी भूलता हूं. आपको समझ आता है क्या? अभी धर्मपुरी अरविंद जी बोल रहे थे कि भाजपा में छुट्टी नहीं होता, लेकिन कांग्रेस के लीडर जो प्राइम मिनिस्टर बनना चाहते हैं ना, साल में 2 बार 1-1 महीना के लिए किधर जाते हैं किसी को पता नहीं है. और जबकि हमारे लीडर नरेंद्र भाई मोदी 24 वर्ष हो गया, 24 इयर्स चीफ मिनिस्टर एंड प्राइम मिनिस्टर, एक दिन का छुट्टी नहीं लिया जी. भगवान ने उनको एक दिन बीमार नहीं किया जी. उनकी मदर का डेथ हुआ था, वो अपने मदर को बहुत प्रेम करते थे, लेकिन उनका फ्यूनरल करके, और कैसा किया जैसा हम करते हैं, बिना चप्पल जूते के अपनी मां को कंधा देके उनका फ्यूनरल करके, उनके बड़े भाई को चरण स्पर्श करके, और उसी दिन वापस काम पे लग गए जी. ये डिफरेंस है कांग्रेस के कल्चर में और बीजेपी के कल्चर में. ऐसा इन्होंने मुझे बोला. मैंने इलेक्शन लड़ा है जस्ट नाउ, और आफ्टर 3 days आई वाज हियर, क्योंकि हमारे लिए हमारा जीतना इंपॉर्टेंट नहीं है, पूरे देश में 400 पार आना इंपॉर्टेंट है. हमारी पार्टी के नेता हमारे कार्यकर्ता से ज्यादा मेहनत करते हैं. उनकी पार्टी के नेता ऐश आराम करते हैं. और सबसे बड़ी बात, मैं एक बोलकर पूरी बात करूंगा, हम
हम राम भक्त हैं जी, राम भक्त हैं। जय श्री राम। वो राम विरोधी हैं जी। हम सनातनी हैं, वो सनातन को मच्छर कहकर मसल कर फेंकने वाले हैं जी। बरोबर है कि नहीं है? हम बोलते हैं भारत माता की जय, और वो बोलते हैं भारत तेरे टुकड़े होंगे हजार, इंशाअल्लाह इंशाअल्लाह बोलते हैं जी। हम राम मंदिर की शिलान्यास करते हैं, हम राम मंदिर में प्राण प्रतिष्ठा का कार्यक्रम करते हैं, वो उसका निमंत्रण ठुकराते हैं और काले कपड़े पहनकर संसद में जाते हैं जी। ये लड़ाई देशभक्त और देश विरोधियों की है, भारत भक्त और भारत विरोधियों की है, विकास करने वाले और भ्रष्टाचार करने वाले की है। भारतीय जनता पार्टी एक परिवार है और उनकी पार्टी एक परिवार की पार्टी है जी। इतना अंतर है, इसलिए इट इज नॉट इम्पोर्टेंट कि ये जीत रहे हैं, ये प्रचंड बहुमत से जीतने चाहिए, और संसद में जब ये जाएं तो इनकी ताकत बढ़नी चाहिए, ताकि केंद्र से ज्यादा पैसा लाकर यहां के विकास को सुनिश्चित कर सकें। मैं आपसे अपील करता हूं, विनम्र निवेदन करता हूं कि भारतीय जनता पार्टी के कमल के निशान के आगे बटन दबाकर प्रचंड बहुमत से भारतीय जनता पार्टी को विजयी बनाएं। पिछले 10 वर्ष में गरीब कल्याण का, सांस्कृतिक उन्नयन का और भारत की मजबूती का जो दौर चला है, इन 10 वर्षों में जो राष्ट्रवाद का और सनातन का झंडा बुलंद हुआ है, उसे और बुलंद करिए। आपका आशीर्वाद चाहिए। इसी प्रार्थना के साथ मैं अपनी वाणी को देता हूं विराम। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। प्रणाम। ధన్యవాదాలు దామోదర్జీ. ఇప్పుడు అంకాపూర్ సరస్వ సమాజ అధ్యక్షుడు లింగారెడ్డి గారు మన గ్రామానికి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారిని స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మాలా సంఘం అధ్యక్షులు విజయ్ గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకుడు ఒకరోవాడు ఆరుగురు కాంగ్రెస్ నాయకుడు మన ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరుతా ఉన్నారు. వారు స్వాగతం చెప్తా ఉన్నారు. గ్రామ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూమేష్ గారు సిహెచ్ కొండూరు నుంచి వచ్చిండ్రు. వారిని కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తా ఉన్నారు. వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంకాపూర్ గ్రామ సోదరులకు, అంకాపూర్ గ్రామ పెద్దలకు, అన్ని కులాల సంఘ పెద్దలకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి దామోదర్జీ అగర్వాల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి మీరందరికీ కూడా తప్పకుండా పోలింగ్ రోజు 13వ తేదీ పద్మశాలి సంఘం నుంచి తరఫున వాళ్ళు సన్మానం చేస్తా ఉన్నారు. పోలింగ్ రోజు మీరందరూ కూడా ఉదయం 10 గంటల లోపల మీ ఓటుని కమలం పువ్వు గుర్తుకేసి మరోసారి ఆశీర్వదిస్తే మీ అందరి సేవలో మళ్ళీ అరవింద్ గారు ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. सर मीडिया कोई